జీవితం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. ఈ మాటలు అవసరం అలాంటి మాటలతో హెచ్చరించమని అడుగుతూ ప్రభు దయ చూపించండి, కనికరం చూపించండి, నీ కటాక్షం మాపై చూపించి నీ మాటలలో ఉన్న మాధుర్యం అర్థం చేసుకునేటువంటి జ్ఞానమును నాకును మాకును దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరం కూడా కూర్చుందాం. జాగ్రత్తగా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి అందరము జాగ్రత్తగా ఇంతవరకు మనం చేసిన ప్రార్థన వల్ల మనకు దేవుడు మేలు చేశాడని నమ్ముతున్నాం. మనకు శ్రద్ధ కలిగి కొంత సమయము వాక్యం విందాం. ఎందుకంటే జాగ్రత్తగా గమనించండి, ఇది మాకైతే అంటే కొంతమంది ఉన్నటువంటి మాకైతే కొంతమందికి అయితే ఇది సాధారణ టైం, రోజులాంటి టైమే మాకు. ఇది కొత్తగా మాకు సంపూర్ణ రాత్రి కాదు. ఏ రోజు 12 కంటే ముందు వచ్చి మేము నిద్రపోయింది లేదు, పెట్టింది లేదు. దేవుని దయ వల్ల, అది కొడకమన్నా మా యొక్క గొప్పతనమే కాదు, ఆ దేవుని దయ వల్ల. ఓకే, ఈరోజు మనందరికీ కూడా ఒక చిన్న విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. జాగ్రత్తగా వినండి. ఎంతవరకు దైవజనులు కొద్ది విషయాలు చెప్పారు, నేను ఒక చిన్న విషయాన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకుంటాం. బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 13వ అధ్యాయము మత్తయి సువార్త 13వ అధ్యాయము చివరి వచనం 58వ వచనాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. అమ్మా బాగా చూడండి, నేను చదువుతానే, మీరేనండి, నేను చదువుతాను. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. గుడి వచ్చినందుకు ప్రభునామములో శుభాలు, వందనం. ఎందుకంటే మీరు చదివినప్పుడు నేనేమి మిమ్మల్ని తప్పు పట్టలేదు, కానీ చదివే మాట వినే వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా చదవాలి. అక్కడ ఏమి రాయబడిందంటే వారి అవిశ్వాసమును బట్టి. ఆ నేర్చడం ఉందండి. విశ్వాసానికి అవిశ్వాసానికి తేడా ఏంటి? ఇప్పుడు చెప్పాలి, విశ్వాసానికి అవిశ్వాసానికి తేడా ఏంటి తెలుసాకేమన్నా? విశ్వాసానికి అవిశ్వాసానికి తేడా ఏంటి? బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది. ఈ 66 గ్రంథం పుస్తకం ఇది. ఎన్ని ఉంటాయి దీంట్లో? మొత్తం పుస్తకాలు 66 ఉంటాయి. 66 గ్రంథంలో ఉన్నటువంటి పుస్తకంలో ఉన్నటువంటి మాటలలో అక్షరము కానీ పళ్ళు అంటారు తెలుసు కదా, పళ్ళు కానీ తేడా వస్తే వాళ్ళ తీర్పులకు వస్తారు. విశ్వాసానికి అవిశ్వాసానికి తేడా ఏంటిది అంటే తేడా ఏమిటంటే, నేను చదివిన మాటలు అంటే అర్థం చెప్పలేదు. విశ్వాసానికి అవిశ్వాసానికి తేడా ఏముంది? అనేది మన దృష్టిలో పెద్ద లెక్కే కాదు, అవునా? మన దృష్టిలో పెద్ద లెక్క కాదు, కానీ దేవుని దృష్టిలో అది చాలా విలువైనది. యేసు రాజుగా వచ్చును అనేదానికి వచ్చను అనేదానికి ఏముందమ్మా? చాలా తేడా ఉంది. వచ్చును అంటే వస్తాడు, వచ్చను అంటే వచ్చాడు. ఇప్పుడు వచ్చును అనే దానికి తేడా ఏంటంటే, ఇప్పుడు మీరందరూ ప్రార్థనకు వచ్చారు అంటే వచ్చినారు, వస్తారంటే ఇంకా రాలేదని. అందుకే ఈ పళ్ళులో
ఆ యొక్క ఒత్తులో పనుల్లో చాలా తేడా ఉంది. అందుకే బైబిల్ చాలా మంది ఏం చేస్తారంటే ఎక్కువ సమయం ప్రార్థన చేస్తారు. నేను తప్పను. ఎక్కువ సమయం పాటలు పాడతాను, నేను అస్సలు తప్పను. ఎక్కువ సమయం వర్షిప్ ఆరాధన చేస్తాను, నేను అది కూడా తప్పను. తక్కువ సమయం బైబిల్ చదువుతారు. ఈ బైబిల్ చదివితేనే ప్రార్థన ఎలా చేయాలో తెలుస్తుంది. ఈ బైబిల్ చదివితేనే ఆరాధన ఎలా చేయాలో తెలుస్తుంది. ఈ బైబిల్ చదివితేనే పాటలు ఎలా పాడాలో తెలుస్తుంది. ఇది చదవకుండా ఏం పెట్టుకున్నా అది సొంత పెత్తనమే. ఇది తెలియకుండా ఏం చేసి సొంత పెట్టడమే. ఇప్పుడు ఉదాహరణకు మనం చేస్తున్నటువంటి పనులు, ఇప్పుడు మీరు పనులు చేస్తున్నారు కదమ్మా, దానికి ఒక పద్ధతి ఉంటుంది. పని చేయడానికి ఏముంటుంది? పద్ధతి ఉంటుంది. పద్ధతి లేకుండా పని చేస్తారంటే ఇప్పుడు చేసే వాళ్ళంతా పద్ధతి లేకుండా చేయటం. ఒక పద్ధతి లేదు, ఒక పాలు లేదు. నిజమా పద్ధతి? నిజమేనా? ఎందుకంటే నిజం. ఇప్పుడు నేను అన్నదానికి నిజం ఎందుకని అంటున్నారు మీరు? కరెక్ట్ అన్నారు. నిజం ఎందుకని? ఇప్పుడు మనకు చెప్పింది నేను చెప్తాను. నేను ఎగ్జాంపుల్ కూడా మనకు అర్థమై చెప్తాను. ఎందుకని నిజం? ఎందుకని చెప్పండి. మీకు తెలిస్తే చెప్పండి, తెలియకపోతే ఇబ్బంది ఏం లేదు. మేము పోతా డిస్కషన్ చేసుకున్నాం ఆ విషయం గురించి, అందుకని చెప్తాను అంతే. ఎందుకనంటే విత్తనాలు ఎత్తడానికి సీజన్ అంటే కాలాలతో పని లేదు మనుషులకి. వానంతే సార్ ఎప్పుడైనా ఇత్తేస్తున్నాం. అది మే నెల, మార్చి నెల, ఆగస్టు నెల అవసరం లేదు. వాన పడిందే ఇత్తేస్తాం అంతే. ఇది వెదకాలమా కోతకాలం అవసరం లేదు. ఎప్పుడు వానంత అప్పుడు ఇత్తేస్తారు. అవునా కదా? చూడండి, పోయిన సంవత్సరము అంటే నాకు తెలిసి పోయిన సంవత్సరము ఒక పక్కన ఆకు కొట్టి బ్యాగ్లో కర్రలు కాల్చి గేడింగ్ చేసి ఈ పక్క చెప్పులు కడుతున్నారు, ఆ పక్క పొగాకు నాడుతున్నారు. అసలు పద్ధతి పాడుంది అనుకుంటున్నాం. ఆలోచించండి. ఇప్పుడేమో పొగాకు అమ్ముతున్నారు ఒక పక్క, ఇప్పుడు ఒక పక్క ఏమో ఆకు కొట్టడానికి రెడీ అయిపోయారు. ఆ చెప్పులు ఇంకా ఎన్నలో ఉండే మాత్రం మార్గంగా పెరిగిపోయింది. అంటే ఒక పద్ధతి ప్రకారం అనేది ఎందుకు లేదంటే మనుషులలో అన్నిటికీ తొందర వచ్చేసింది. సంపాదించడానికి కూడా తొందర పడిపోయి ఏమి సంపాదించడం కూడా పాడైపోయారు. తొందరగా చేస్తున్నారు, అందరికి తొందర. కనీసం తినేటప్పుడు కూడా పదార్థంగా తినేవాళ్ళు లేరు. కోటి విద్యలు దేనికోసం అమ్మా? ఆ కూడు కరెక్ట్గా తింటున్నారు. చెప్పండి, అడుగున్నాడు ఎవరైనా? ఏ రోజైనా పదార్థంగా అనువుగా వండుకొని ప్రశాంతంగా కడుపు నిండా తిని ప్రశాంతంగా ఒక గంటతో నిద్రపోయామని ఎవరైనా ఉండరా? ఇప్పుడు పనులు ఉన్నాయి కాబట్టి, పనులు లేనప్పుడు ఏమైనా పెద్దగా తినరా? అప్పుడు పనులు లేవు కాబట్టి తినేం చేయాలని, తిని ఏం చేయాలి పొద్దుపోదని ఆ వండుకుంటే దాన్ని 10 గంటలకు ఉండాల్సిందని 12 గంటలకు ఉంటేస్తారు. ఎందుకంటే టిఫిన్ కలిసి వస్తుందండి. టిఫిన్ చేయకుండా మధ్యాహ్నం ఒకేసారి తినొచ్చని. కొంతమంది మధ్యాహ్నం కూడా తినకుండా డైరెక్ట్ గా 4 గంటలకు తింటే నైట్ కూడా కలిసి వస్తుంది. ఏదైతే మనకెందుకమ్మా? పని లేకుండా ఊరకి ఎట్టదని వద్దని అప్పుడెప్పుడు మీరు అంటారుగా కొంతమందిని. ఎప్పుడు అంటారా? చాలా మందిని అంటుంటారు, ఏ పని పాట లేకుండా ఎట్టాకలు అవుతుంది మీకు అంటుంటారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ప్రతిదీ ఆలోచించండి. ఒక పద్ధతి అనేది దేవుడు పెట్టాడు. వ్యవసాయం ఎలా చేయాలనేది, పొగాకు కానీ కంది కానీ మిరప కానీ వ్యవసాయం ఎలా చేయాలనేది ముందున్నటువంటి వాళ్ళు ఒక గ్రంథంలో రాసి పెట్టారు. ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలని. ఇప్పుడు చదివినోడు లేడు, దాని గురించి తెలుసుకున్నాడు లేడు. ప్రతి వాడు చేసేవాడే. ముందున్నోడు చూసి నేర్చుకున్నాను అంటాడు. ఆ ముందున్నోడికి ఏం తెలుసు? ఫస్ట్ ఉన్నోడికి 100 తెలిస్తే వాడి తర్వాత వచ్చినోడికి 90 తెలుసు, వాడి తర్వాత వచ్చినోడికి 80 తెలుసు, వాడి తర్వాత వచ్చినోడికి 50 తెలుసు, ఇప్పుడున్నోడు 10 తెలుసు. ఈ 10 తెలిసినోడు 90 తెలిసిన పెద్ద ఆయన ఉన్నాడు చూడు, ఆయన చిట్టగారుగా చిన్నోడు అంటే నీకేం తెలుసే అంటున్నాడు. ఇది తెలిసింది 10, ఆయనకు 90 తెలుసు. ఆయన కాలంలో ఈ యొక్క స్వచ్ఛతే 50-60 క్వింటాలు పండించారు. ఈ కాలంలో స్వచ్ఛ వేసేవాళ్ళు లేదు, ఎందుకంటే సీజన్ లేదు అంటున్నా. ఏడంటే సీజన్ ఏదన్నా చెప్పండి. ఏదన్నా అనువుగా అది చేసుకొని టయానికి తినాలంటే వర్షాలు లేవంట. ఉన్న వర్షం అప్పుడు ఏం చేసావు? నీకు నచ్చిన పంటలు వేసుకుంటూ పోతున్నా. ఇప్పుడు నాడుతున్నారు చాలా మంది, ఇప్పటికీ చాలా మంది నాడుతూనే ఉన్నారు. ఇంకా రేపు నేను చెప్తున్నాను చూడండి, సంకురాత్రి దాటిపోయి దగ్గర దాపు ఉగాది ఆడి వచ్చినా కూడా నాడుతూనే ఉంటా.
అది నాటిన తర్వాత అది అంతా అయిపోయిన తర్వాత నువ్వు సజ్జ ఎప్పుడు వేయాలి, ఏ సీజన్ వేయాలి, ఎప్పుడు వేద్దాం, కొన్ని రోజులు ఇప్పటికీ అందరికి చూడండి ఆరెకలు కానీ ఒరగలు కానీ జొన్నలు కానీ ఇవి అసలు గుర్తుకోలేవు. అవి పండితే కదా గుర్తుంటాయి. ఇప్పుడు వాటిని పోయి కొట్లో పోయి కొనాలంటే 70 రూపాయలు 50 రూపాయలు అవుతుంది. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఒక పద్ధతి లేకుండా ఏ పని చేసినా దానికి ఏముండదు, విలువ ఉండదు. అలాగే దేవునిలో కూడా ఒక పద్ధతి లేకుండా ఎలా పడితే అలా ఉంటే దానికి విలువ ఉండదు. ఎలా పడితే అలా చేయకూడదు. ఒక పద్ధతి ఉన్న దేవుడికి అందుకే ఏమున్నది, ధర్మశాస్త్రాన్ని రాయించాడు. వాళ్ళకైతే లేదు ధర్మశాస్త్రం, పాపం వాళ్ళు ఎలా పడితే అలా ఉన్నారు. కానీ ధర్మశాస్త్రాన్ని రాయించి మన చేతికి ఇచ్చాడు. అందుకని 66 గ్రంథం మన చేతులు ఉంది కాబట్టి దీని ప్రకారం నడుచుకోవాలి తప్పదంతే. భారతదేశానికి ఒక రూల్స్ ఉన్నాయి. అంటే ఏంటి, దీని రాజ్యాంగం అనేది ఒకటి ఉంది. ఆ రాజ్యాంగం ప్రకారం నడుచుకునే వాళ్ళు ఎవరు, రాజ్యాంగం ఎవరికైనా తెలుసా మనకు తెలియదు కాబట్టి ఎవరు ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటున్నాం. ఇది తప్పు అని ఎప్పుడు తెలుస్తుంది, రాజ్యాంగం తెలిసినప్పుడు. మనకు తెలుస్తుంది అక్క, తప్పని ఎప్పుడు తెలుస్తుంది చెప్పండి. నువ్వు చేసేటప్పుడు పోలీసుడు వచ్చి పట్టుకుంటే ఎందుకయ్యా పట్టుకున్నావంటే తప్పంటే అప్పుడు తెలుస్తుంది. తప్పని తెలవాలంటే కనీసం కొంత నష్టపోవాలి, కొంత నష్టపడాలి, తప్పదు. అర్జెంట్ పని మీద వెళ్ళిపోతుంటారు చాలా మంది. అర్జెంట్ పని దేనికి, నువ్వు బతకడానికి అర్జెంటు. కానీ ఎలిమెంట్ లేకుండా తొందరగా పోతున్నావు, కింద పడతావు, తలబగలేదు సత్య. ఇప్పుడు పని ఊరు చేస్తారు. ఏదైనా మన తర్వాత, అది పనైనా బాగానండి, పనైనా సంపాదన అయినా తిండి అయినా ఏదైనా మన తర్వాతే. ఇప్పుడు మన గురించి ఆలోచించుకోవడం పక్కన పెట్టేస్తాం. అందుకే మనుషులకి తన జీవితంలో ఉన్న ప్రాధాన్యత ఏంటో తెలియదు కాబట్టి పరలోకం అనేది ఏమైపోయింది తెలుసా, చిన్న పిల్లలు ఆడుకుంటున్నటువంటి బొమ్మలాటగా అయిపోయింది ఈరోజు పరలోకం. చిన్నపిల్లలు చిన్నప్పుడు ఆడుకుంటారు, చిన్న బుడ్డీలు తీసుకొని ఇదిగో ఒక బొమ్మని ఇంటి వాళ్ళకి తెస్తాను, ఇంటి వాళ్ళ బొమ్మని తెచ్చాడు, వాటి రెండింటికి పెళ్లి చేశాను అంటాడు. తర్వాత ఏదో మట్టో గిట్టో పెడతాడు, అన్నం తినమంటారు, వాళ్ళు తిన్నామంటారు, కడుపునింది అంటారు. ఇప్పుడు ప్రార్థన కూడా అలాగనే అయిపోయింది జనాలకు. ఎక్కడ కూడా ఇలాగనే అయిపోయింది. ఒక ప్రార్థన పోయించాను, పర్లోకం వచ్చేస్తా ఏం చెప్పారు, చిన్న పిల్లల ఆటలాగా ఉన్నది కానీ, పిల్లకాయలు ఆటలాగా ఉన్నది కానీ దీనిలో ఒక ప్రాధాన్యత ఉన్నది, దీనిలో ఒక విలువ ఉన్నది, ఇది ఉంటేనే సమస్తం ఉంటుందని ఎవరికి తెలియలా ఈ రోజు వరకు. అంటే మనకేం తెలుసా అంటే మనకు కూడా తెలియదు. ఎందుకు తెలియట్లేదంటే ఇప్పుడు మీరు పడుతున్న ప్రయాసే దానికి అర్థం. నేనేం ప్రత్యేకంగా నేను తప్పు అని చెప్పట్లా. ఇప్పుడు మీరు ఒక్కొక్కరు పర్సనల్గా ఊహించుకోండి. పర్సనల్ అంటే నిన్ను నువ్వు ఊహించుకో, ఏ దానికోసం ఎంత తపన చెందుతున్నావు నిన్ను నువ్వు ఊహించుకో సాలంతే. వాళ్ళ నీళ్ళెత్తే చూపాల్సిన పనిలా, ఇవాళ నీళ్ళెత్తి చూపించాల్సిన పనిలా. నా గురించి నేను ఒకసారి తపన చెందితే నేను దేనికోసం తపన చెందుతున్నాను. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, పచ్చిగా చెప్తున్నాను, నేనేం మొహమాటం వస్తాను. నేను ఎంతెంత కష్టపడి సంపాదించేది ఏమన్నా నాకు పిల్లలు ఉండరా, నా తర్వాత ఎవరైనా ఉండరా, నేను ఎవరికైనా పెట్టాలా, ఎందుకు మరి ఈ తపనంతా, వాళ్ళ చెందుకి తపనంతా, వాళ్ళు ఏదో పెడతారని. మళ్ళీ వాళ్ళని ఏమంటావు, వీడు పనికి వచ్చాడు కాదు, వీడు పనికి రానోడు, వీడి వాళ్ళ ఉపయోగం లేదు, వీడి పెళ్ళి అయిన తర్వాత నాకు పోగట్టాడు, నాకు తెలుసు, నేను కూడా పక్కన ఉన్నాను, మనకి మొత్తం తెలిసే వాళ్ళ కోసమే తపన చెందుతున్నాను అంట. అంటే ఇది ఎట్లున్నది, పిల్లకాయలు ఆటలాగా ఉన్నదా లేదా, చిన్నపిల్లలు ఆటలాగా ఉంది కానీ ఒక ఆలోచన, ఒక అవగాహన అనేది లేదు. అందుకే చెప్తున్నాను, బైబిల్ చదివేటప్పుడు క్లారిటీ తెలియాలి, మనసుకి క్లారిటీ ఉండాలి. ఎందుకు క్లారిటీ ఉండాలంటే క్లారిటీ లేకపోతే తాను ఎక్కడే పోతున్నాడో వాడికి తెలియదు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, అంటే లోకం గురించి చెప్తాను, ఎలా అయిపోయిందంటే ఇప్పుడు చేతిలో రూపాయి డబ్బులు ఉండదు, బయటకు వచ్చి బిల్డప్ ఇచ్చి ₹1,00,000 ఉన్నట్టు ప్రిస్టేజ్ ఇస్తుంటారు. ఎందుకు ఇస్తున్నారు ఇలా చెప్పండి, ఎందుకు ఇస్తారు మళ్ళా? ఎప్పుడైనా ఆలోచించారా? అంటే వాడికి డబ్బులు ఇస్తే ఏం కాదు, వాడి దగ్గర 6 లక్షలు ఉన్నాయి, వాడికి ఇచ్చిన అంటే వీడికి పుట్టుబడి కోసము వీడు గొప్ప చేసుకుంటున్నారు. అలాగే మనము కూడా దేవుడి బిడ్డలను అనిపించుకోవడం కోసము అలాగనే నాకు ఇబ్బంది లేదు, నేను ఇప్పుడు చచ్చిపోయినా పరలోకం పోతానని చెప్తున్నా, ఇప్పుడు చచ్చిపోయి నేను పరలోకం పోతానని చెప్తున్నా. అంత క్లారిటీ ఉన్నదా? అంత క్లారిటీ ఉండమా? అంత క్లారిటీ లేదు కాబట్టి తను ఎక్కడికి వెళ్తున్నాడో తనకు తెలియదు కనుక వాడిని గుడ్డివాడు అన్నాడు. కళ్ళులున్న గుడ్డివాళ్ళు అన్నమాట, కళ్ళు లేని గుడ్డివాళ్ళం కాదు, కళ్ళులున్న గుడ్డివాళ్ళు. అయితే ఇప్పుడు చూడండి, బాగా గమనించండి, ఇక్కడ చదివినటువంటి సందర్భాన్ని జాగ్రత్తగా, వారి అవిశ్వాసమును బట్టి
ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. అసలు ఈ మాటను మీరు తొందరగా చదివేటప్పుడు ఎలా చదువుతారంటే వారి విశ్వాసాన్ని బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేశారని చదువుతారు అంతే. అంటే ఇక్కడ చదివేటప్పుడు అది మనకు అలాగే అనిపిస్తుంది, కానీ ఇక్కడ చదివేటప్పుడు ఎంత క్లారిటీ ఉందంటే వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన కార్యములు చెయ్యలేదు. ఎందుకు చేయలేదంటే అక్కడ ఆయన ఎక్కువ కార్యాలు చేయడానికి వచ్చినాడు. అన్ని దిక్కులు చేస్తూ వచ్చాడు. అక్కడికి వచ్చినా కూడా ఇక్కడ ఎలా కూడా చెయ్యాలి, వీళ్ళు నా యొక్క స్వజనులు, అంటే నేనున్న ప్రదేశంలో ఉన్నవాళ్ళు, నేనున్న ప్రాంతంలో ఉన్నవాళ్ళు, నా సహోదరులు ఈల కూడా చేయాలి, అందరికీ చేశాను కదా ఈలకు కూడా చేయాలని వాళ్ళ దగ్గర చేయడానికి ఆశ కలిగి వచ్చాడు అమ్మాయి. అయితే వాళ్ళు ఆయనను ఏం చేశారంట, తృణీకరించెను అని రాయబడింది. ఎవరమ్మా యేసు ప్రభువును తృణీకరించారు చెప్పండి ఇప్పుడు? ఆమేన్. నిజమేనా మీరు చెప్పిన మాట? నిజమైతే మనస్ఫూర్తిగా ఓకే చెప్పండి. నిజమేనా కాదా? నిజమే. తన సొంత వాళ్ళు ఎవరు ఇప్పుడు చెప్పాలి? తన సొంత వాళ్ళు ఎవరమ్మా? ఆయన నమ్ముకున్న వాళ్ళందరూ సొంత వాళ్ళు అనక. సొంత వాళ్ళు అంటే ఎవరైనా అర్థం చెప్పండి. ఇప్పుడు నా సొంత వాళ్ళు ఎవరు అంటే నేను లోపలికి చెప్పండి. నా సొంత వాళ్ళు ఎవరు? నా తోడబుట్టిన వాళ్ళు, నా రక్త సంబంధం, నా సొంత వాళ్ళు. ఇప్పుడు యేసు ప్రభువుకు సొంత వాళ్ళు ఎవరు ఇక్కడ? మరే యేసు పుట్టిన సహోదరుడు. ఇప్పుడు వాళ్ళు ఆయన ఏం చేశారు? తృణీకరించారు. ఓకే, బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు అదే విధంగా మనకు అప్లై చేసుకున్నప్పుడు ఇక్కడ సొంత వాళ్ళు ఎవరు, పరాయి వాళ్ళు ఎవరు? ఇక్కడ అంటే ఇప్పుడు ఉన్న రీజన్ పట్టి చూస్తే సొంత ఎవరు, పరాయి వాడు ఎవరు? ఆయన రక్తముతో కడగబడి ఆయన బిడ్డలమని చెప్పుకుంటున్న మనము సొంత వాళ్ళము. ఆయన రక్తంతో కడగబడిన వాళ్ళు పక్కన ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు సొంత వాళ్ళకు యేసు ప్రభు ఏమైపోయాడు? అక్కడ ఏమైపోయాడు? బాగా గమనించి ఆలోచించండి. ఆ పశువుల కిందికి లాగబడి, ఆ పశువు దాని కింది కనిసి పశువుల కింద సొంత వాళ్ళకి యేసు ప్రభు ఏమైపోయారమ్మ అక్కడ? ఇంకా పక్కా చెప్పాలంటే, పచ్చిగా చెప్పాలంటే, ఫ్రాంక్ చెప్పాలంటే పండగ రోజు కూడా పాత మూడి అని అన్నట్టు ఎప్పుడు ఇదే ప్రభువేనా, కొత్తగా ఏదన్నా చూద్దామని కొత్త రుసుల కోసం పోతున్న క్రైస్తవులు తెలుసా? కొత్త రుసుల్లోకి వెళ్ళిపోయారు. ఏ కొత్త రుసులు? ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రార్థనలో బాగుంది, ఇన్ని సంవత్సరాలు నేను దేవుడిలో బాగున్నాను, ఇప్పుడు ఒకసారి పక్క గల్లీలో పోయి చూద్దామన్నాడు. ఆ పక్క గల్లీలో పోతే ఏముంది? అక్కడ డీజేలు, డ్యాన్సులు, ఎగరటాలు, తిరగటాలు, రంగులు పూసుకోవటాలు, నవ్వుకోవటాలు, ఎటకారం పట్టాలు. ఏంటమ్మా మీరు వచ్చారంటే, అంటే ప్రార్థనకు వచ్చినంత మాత్రాన్ని చూడకూడదా? అంటే చూస్తే తప్ప. ఇప్పుడు చెప్పాలి, చూస్తే తప్పక? ఇప్పుడు ఖచ్చితంగా చెప్పండి, చూస్తే తప్ప? తప్పే. చూస్తే తప్పనా? చూస్తే తప్పే. మరి చూస్తే తప్పైనప్పుడు ఎందుకు చూసాం? చూస్తే తప్పని తెలుసు, మరి ఎందుకు చూసాం? ఇప్పుడు మనం ఇచ్చే ఆన్సర్ ఏం తెలుసా? దేవుడు కళ్ళు ఎందుకు ఇచ్చాడు? అసలు ఆయన కళ్ళు ఇవ్వకుంటే నేను చూడగా ఒక మనిషిపై అలా గుడ్డోని చేసిండు అనుకో, దేవుడు అనేవాడు ఉంటే నన్ను ఎందుకు గుడ్డోని చేశాడంట. దేవుడు కళ్ళు ఇచ్చాడు కదా. ఆరోగ్యం ఇస్తే ఎక్కడున్నారమ్మా? ఆరోగ్యం ఇస్తే ఎక్కడున్నాడు? నాకు బ్రదర్ పాయింట్ గురించి చెప్పాడు ఆయన హిజ్కియా. ఆరోగ్యం ఇస్తే ఎక్కడున్నాడు? కృతజ్ఞత చెల్లించాడా? అసలు పట్టించుకున్నాడా? అసలు ఆయన గురించి ఆలోచించలేదు. ఏంటి అంటే కానీ నాకు దేవుడితో ఏం పని? నాకు దేవుడితో ఇప్పుడు ఏం పని? నాకు దేవుడితో ఎందుకు పని లేదు అన్నాడంటే ఒకటే చెప్తున్నాను, దేవుడు మనుషులకు గుర్తు లేకుండా ఎందుకు అయ్యాడంటే మనుషులు దేవుడి గురించి పట్టించుకున్నంత గొప్పడు కాదు దేవుడు. మీరు అనుకుంటారు అందరికి డౌట్ రావచ్చు, ఏందయ్య అంటున్నాను. మనం దేవుడి గురించి పట్టించుకున్నంత గొప్పడు కాదు దేవుడు. ఆయన గొప్పడు అంటే ఆయన గురించి పట్టించుకుంటాం కదమ్మా. ఒక పక్కన బంగారం పెట్టాడు, మరో పక్కన వజ్రం పెట్టాడు, మరో పక్కన బొగ్గు పెట్టాడు, మరో పక్కన ఎండి పెట్టాం. ఏది పట్టుకుంటాం? ఒకటే. బంగారం పట్టుకుంటా, వజ్రం పట్టుకుంటా? బంగారం పట్టుకోవా? ఎందుకంటే వజ్రం పట్టుకుంటా, ఎందుకు బంగారం పట్టుకోవాలి? వజ్రము ఎక్కువ కాదు, బంగారం అలాగనే. ఇప్పుడు ఎలాగుందంటే
ఒక పక్క దేవుడు ఉన్నాడు, ఒక పక్క మన ప్రాణానికి ఆధారమైన భోజనం ఉన్నది, ఒక పక్క మనకు ఆధారమైనటువంటి లోక సంబంధమైన పని పాటలు ఉన్నాయి, ఒక పక్క మనం ఉన్నాం. ఇక అన్నిట్లో ఏం పట్టుకుంటాం తెలుసా? విలువైంది వజ్రం అని తెలుసు, అది ఎట్టా మనకు తగ్గదని బంగారంతో తృప్తి పడేస్తాం. అందరికి విలువైంది వజ్రం అని తెలుసా తెలియదమ్మా? ఎవరి కాలంలో వజ్రాలు ఉన్నాయా? వజ్రాల నకిలీస్ ఎవరి దగ్గర ఉందా? లేదు. మరే నకిలిస్తుంది? బంగారం నకిలిస్తూ తృప్తి పడేస్తున్నాం. ఇరువైంది దేవుడని తెలుసు, ఆయన ఎంత మనకు అందడు కనుక ఉన్న వాడితో తృప్తి పడదాం అనుకుంటున్నాం. అలాంటి వాళ్ళమ్మ వాళ్ళు పడక తన రక్త సంబంధులు తనని ఏం చేశారంట? తృణీకరించలే. ఎంతటి తృణీకరం అంటే యేసు ప్రభు దగ్గరికి ఒక ఆమె వచ్చింది. బాగా వినండి. యేసు ప్రభు దగ్గరికి ఒక కానాను స్త్రీ వచ్చింది. ఆమె వచ్చి ఏమంటుందంటే, అయ్యా నా కుమార్తెకు ఏమైందంటమ్మా? నా కుమార్తెకు దెయ్యం పట్టింది, లేదా నా కుమార్తెకు అనారోగ్యం వచ్చింది, ఏదో బాగలేదు, వదిలేండి, బాగలేదు, ఏమో కుమార్తెకు బాగలేదు, దయచేసి నా కుమార్తెకు బాగు చెయ్యని అడిగింది. అడగటం తప్ప లేకపోతే మంచి పని అక్క? మంచి పని. ఇప్పుడు అడిగినప్పుడు యేసు ప్రభు ఏం చేయాలి? చేయాలా చేయకూడదా? చేయాలా చేయకూడదా? చెయ్యాలి. కానీ ఇప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? నేను అన్న మాట వింటే నాకు ఆశ్చర్యం అవుతుంది ఒకసారి. నేను ఏమన్నాడు తెలుసా? పిల్లలు రొట్టెలు తీసుకెళ్ళి కుక్క పిల్లలకి వేయడం కరెక్టేనా? మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు, అందరి ఇళ్ళలో పిల్లలు ఉన్నారు, లేదనట్లేదు. మీ పిల్లలకి చికెన్ బిర్యానీ వండుతారు, ఆ పిల్లలకు పెట్టకుండా కుక్క పిల్లలకు పెడతారా, పిల్లలకు పెడతారా? ఫస్ట్ నిజంగా చెప్పండి. అమ్మే నిజమేనన్నా? పిల్లలకే పెడతారు ఫస్ట్. సీను బిర్యానీ చికెన్ చేసాం, పిల్లలకు పెడతారా కుక్క పిల్లలకు పెడతారా? రెండు మారిపోయిందమ్మా, మీకు తెలియదు ఇంకా. పిల్లోనేమో పక్కన పండేస్తుంది, కుక్కనేమో పక్కన పండేసుకుంటారు. ఇప్పుడు చూడలేదా? ఈ మధ్య చూస్తారా లేదు మీరు? పొద్దున్నే ఏ పని పాట లేక దాని గొంతుకు ఒక తలుపు పెట్టి దాని మీద ఇటు పోతున్నాడు. ఏంటంటే ఇది ఫ్యాషన్ అంటున్నాడు, కుక్కతో నడవడం ఫ్యాషన్ అంట. లేదా అది ఆ హైదరాబాద్లో అమెరికాలో పుట్టింది, హైదరాబాద్కి వచ్చింది, హైదరాబాద్ నుంచి ఒంగోలుకి వచ్చింది, ఒంగోలు నుంచి కొనకంగడికి వచ్చింది, ఇప్పుడు మన చింతకొండ కూడా వచ్చింది. అంటే టౌన్లో ఉన్నది పల్లెటూరులోకి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే దీనికి అలవాటు పడిపోయారు జనాలు. దాన్ని ఎప్పుడన్నా చూసారా? కుక్క అన్నంలో మూతి పెడితే తినరా? చీ, నిజం కనుక. మరి అదే కుక్కను ముద్దు పెట్టుకుంటున్నారు, నాకు అర్థం కాలేదు. అదే కుక్కను ఎందుకు ముద్దు పెట్టుకుంటున్నారు? దీనికి ఒక రీజన్ ఉంది. నేను ఎవరికేం పని పాట మిమ్మల్ని నవ్విట్లని చెప్పండి, దీనికి ఒక రీజన్ ఉంటుంది. ఇప్పుడు పిల్లల రొట్టెలు తీసుకెళ్ళి కుక్క పిల్లలకి వేయడం కరెక్టా? కాదు. ఇప్పుడు పిల్లలు ఏం చేశారు? చదవండి అక్కడ చూడండి. 54 వచ్చిన చదవండి, బాగా 54 వచ్చిన చదవండి. అందువలన వాడు ఆశ్చర్యపడి ఇతనికి ఎక్కడ నుండి వచ్చినవి? ఇతడు వడ్లవాణి కుమారుడు కాదా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా అనువారు ఇతని సోదరీమణులు కారా? ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నవారు కారా? ఇతనికి కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చినవని చెప్పుకుని ఆయన విషయమై అభ్యంతరం పడ్డారు. ఏదా అభ్యంతరము? ఏందమ్మా అభ్యంతరము? ఇంకా చెప్పండి. ఏందా అభ్యంతరము? ఎలా చేస్తాను అన్నట్టు ఓకే, మంచిది. ఇంకా అభ్యంతరం ఎలా చేయబోతుంది? ఏందా అభ్యంతరము? చూడండి, మీకు ఆలోచిస్తే చెప్పండి. అభ్యంతరం ఏంది అసలు? ఆయన గురించి వాళ్ళు పడిన అభ్యంతరం ఏంది? ఎవరికైనా కొద్దిగా అవగాహన ఉంటే త్వరగా చెప్తే బాగుంటుంది. అభ్యంతరం ఏ అభ్యంతరం పడ్డాడు? ఆలోచించండి. అంటే అభ్యంతరం అంటే ఏంది? అభ్యంతరం అంటే ఆశ్చర్యం కాదు, ఆటంకమైంది. ఏంటి అసలు అభ్యంతరం ఏంది? ఆయన చేసేవాడికి
నచ్చలేదా? చూడండి బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త జాగ్రత్తగా యోహాను సువార్త 7వ అధ్యాయం. తీసారమ్మా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక మాట చూద్దాం. 20 వచ్చిన జాగ్రత్త చదవండి. 20. అందుకు జన సమూహము, ఆమేన్, అంటే ఈయన చేసే కార్యముల వల్ల ఆయనకి ఏం పేరు పెట్టాడు? వీడికి దెయ్యం పట్టింది, ఈ దెయ్యముల బట్టే దెయ్యముల అధిపతి వలనే దెయ్యాన్ని అనబడుతున్నాడు. మరిచిపోయి మీరు ఎప్పుడైనా పొద్దున్న 5 గంటలకు లేసి, ఒకవేళ 5 గంటలకు లేసి 7 దాకా ప్రార్థన చేసిరా, మీకు ఒక పేరు పెడతారు. ఏం పేరు? ఆమేన్. మీకు మంచి పేరు పెట్టరు. పొద్దున్న 5 గంటలకు లేసి ఆ ఇంటికాడికి పోయి వాళ్ళ 4 మాటలు తిట్టి, ఇంటికాడికి పోయి 4 మాటలు తిట్టి, వాళ్ళందరి మీద గొడవ పెట్టుకొని, వాళ్ళ పశువుల దగ్గర వాళ్ళ పేడ తెచ్చి వాళ్ళ మీద తగాది పెట్టుకుంటే నా భార్య అంత కరెక్ట్ ఎవరు లేదంటారు. నువ్వు పొద్దున్న లేసి ప్రార్థన చేసుకొని మంచి మాటలు చెప్పి నీతి మాటలు చెప్తే ఇదే పిచ్చా, వేరే పిచ్చి లేదా నీకు? ఆ గొంతులలో ఈ గొంతులలో ఆ సందులలో ఆడేడపోయి వాళ్ళతో ఏళ్ళతో పనికి మనం మాట్లాడితే కరెక్టే, కానీ ఇలా చేసినందుకు ఏమని పేరు పెట్టారు? ఆయనకు దెయ్యం పట్టింది. నువ్వు మా మధ్యలో వద్దయ్యా, నువ్వు మా మధ్యలో ఉంటే ఏమవుతారు? చెప్పండి, ఏమవుతుంది? ఆ దెయ్యం మా వాళ్ళు కూడా పడుతుంది. ఎప్పుడైనా అనరాలేదా? అమ్మా ఎక్కువ చూడాలి కానుకోవద్దు, ఎందుకంటే నీకు పట్టిన పిచ్చి మా భార్యలు కూడా పట్టింది. వీళ్ళు కూడా ప్రార్థన మమ్మల్ని ఆడ పట్టించుకుంటారు. ఇంకా అందుకనే ఇక్కడ బాగా నుంచి ఆలోచించండి. వాళ్ళు ఆశ్చర్యపడింది యేసు ప్రభు ఎందుకు వాళ్ళ గురించి అక్కడ చేయలేదంటే, వీళ్ళందరూ యేసు ప్రభు చేసినా కూడా యేసు ప్రభు మీద నిందలు పెట్టడం మొదలు పెట్టారు. ఈయన దెయ్యముల అధిపతి వాళ్ళని చేస్తున్నాడు, ఈయనకు దెయ్యం పట్టింది కాబట్టి ఇలా చేస్తున్నాడు, ఈయన తింటున్నాడు తాగుతున్నాడు కాబట్టి తాగుబోతుడని చెప్పారు ఆయన్ను. యోహాను తినలేదు తాగలేదు కాబట్టి అతన్ని దెయ్యం పట్టినవాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ కుక్క పిల్లలకి ఎందుకు వేయాల్సి వచ్చిందంటే పిల్లలు తినలేదు కనుక. అర్థమైందక్క? మీరు అనొచ్చు కుక్క పిల్లలకి ఎందుకు అర్థమయ్యంటే, నువ్వు బంగారం లాంటి బాగా చికెన్ బిర్యానీ చేసావు, మా బంగారు తండ్రి కదా కూర్చోయ్యా తినేయంటే అలిగిండి అనుకో, పాప చేంజ్ చేస్తావు. ఇప్పుడు ఏదైతే కరెక్ట్ కాదా? ఎందుకు కరెక్ట్ కాదు? ఎందుకు కరెక్ట్? నువ్వు వండింది వాళ్ళకి నచ్చరా, నీకు నచ్చకపోతే నచ్చిన వాళ్ళకి పెడతానన్నావు, నీకు నచ్చిన వాళ్ళకి పెట్టడం కరెక్టేగా. ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా ఏం చేశాడంటే, మనుషుల దగ్గరికి వచ్చారు బాగు చేయాలని, ఇశ్రాయేలు దగ్గరికి వచ్చారు బాగు చేయాలని, మంచి మాటలు చెప్పాలని వాళ్ళ దగ్గరికి వచ్చారు. వాళ్ళు ఆయన ఏం చేశారు? తృణీకరించారు. ఇక నేను అన్యజనులలోనికి వెళ్తున్నాను. ఒక్కసారి గమనించండి, ఒక్కసారి చూడండి. ఇక్కడ కూర్చున్న మీరే చూడండి, ఎంతమంది లోక సంబంధమైనటువంటి అన్య జనాంగంలో ఉన్న వాళ్ళం మేము ఉన్నాము. ఎంతమంది పుట్టినప్పటి నుంచి మేము యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళు అన్నారు ఎక్కడున్నారు చూడండి. వీళ్ళు అంటారు మీ కాడలేరా దేవుళ్ళు మా దగ్గరికి ఎందుకు వచ్చారంటారు. వాళ్ళకి అర్థం కాల, మీరు పట్టించుకోలేదు కాబట్టి అక్కడికి వచ్చింది అది ఆశీర్వాదం. నేను పట్టించుకుంటే పోతా. ఇప్పుడు నీ పిల్లవాడు అమ్మా నాకు బోబెట్టమని తింటే నువ్వు తినకుండా లేకపోతే తింటవా? పెట్టవా? అమ్మ నా కొడుకు అడిగి నేను పెడతా. అందుకే చెప్తున్నాను, క్రిస్టియన్స్ అంటారు చూడండి, అంటే వాళ్ళు నిజంగా యూదులు ఇశ్రాయేలీయులు కాదు, మన భాషలో మన భారతదేశం చెప్పినట్టు క్రిస్టియన్స్ అంటారు చూడండి. వీళ్ళు యేసు ప్రభు వారిని ఎగతాళి చేయడం ప్రారంభించారమ్మా. ఏం చేయడం ప్రారంభించాడు? ఎగతాళి చేయడం. ఏం ఎగతాళి అంటే, ఇందాక దైవజనులు గారు అన్నట్టు పాస్టర్ గారు వస్తుంటే పాస్టర్ గారు ముందేమో వందనాలు చదువుతారు, పాస్టర్ గారు పోయిన తర్వాత ఎందుకు వచ్చారా పనికి మానుడు ఈ అక్కడ అన్నాడు. ముందేమో వందనాలు చెప్పారు, పైకి పోయిన తర్వాత ఈ పనికి మానుడు ఎందుకు ఇప్పుడు వచ్చాడు, మనం ఇప్పుడే పాటలు పెట్టుకొని పొద్దున్న డ్యాన్స్ చేసుకుందాం అనుకుంటే ఇప్పుడు వచ్చాడు. రే చిన్న పాస్టర్ గారిని ఎక్కడ తీసుకెళ్ళాలి, యాడికి తీసుకెళ్ళాలి? ఇప్పుడు పెళ్లికి వచ్చిన పాస్టర్ గారు పెళ్లి చేయడానికి వచ్చారు, ఇప్పుడు యాడికి తీసుకోవాలి? పాస్టర్ గారు ఇక్కడ ప్రార్థన మందిరం నా పొలాలు చూద్దురా లేకపోతే అటు చూద్దురా ఇటు దిక్కుతున్నాడు. ఈయనకు అర్థమవుదా?
యేసు ప్రభు వారు వాళ్ళ కాడికి వచ్చాడు. రోగాలతో ఉన్నవాళ్ళు, బాధలతో ఉన్నవాళ్ళు, అప్పులతో ఉన్నవారు, ఇబ్బందులతో ఉన్నవాళ్ళు, సమస్యలతో ఉన్నవాళ్ళు, దెయ్యాలు పట్టిన వాళ్ళు బాగుపడాలని వస్తే యేసు ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చి బాగు చేయాలనుకుంటే వాళ్ళు ఏమన్నారంటే మాకు అవసరం లేదు అన్నారు. మాకు అవసరం లేదన్నారు. వాళ్ళు అవసరం లేదంటే ఆయన కోరుకుంటాడా? ఇప్పుడు ఈ కానాను స్త్రీ వచ్చి బతిమలాడుకుంటుందమ్మా, అయ్యా నన్ను కరుణించయ్యా, అయ్యా నా కుమార్తెను బాగు చేయ, అయ్యా నా కుమార్తెను బాగు చేయ. పొద్దు గూగులు బతిమలాడుతున్నందుకు వాళ్ళందరూ ఏమన్నారంటే ప్రభువా ఈమె మనల్ని ఇబ్బంది పెట్టించున్నది కనుక ఏమను తొందరగా పంపించయ్యా. ఏమంటారమ్మా? ఏమను పంపించమన్నాడు. అయితే ఆయన ఏమన్నాడు? ఏమి మాట్లాడుకుని వస్తున్నాడు. ఎందుకు ఏం మాట్లాడుకుని వస్తున్నాడు? ఎందుకు ఏం మాట్లాడుకుని వస్తున్నాడు? ఆలోచించండి. ఎప్పుడైనా ఆలోచించారు మీరు? ఎప్పుడైనా ఏ రోజైనా ఆలోచించామా ఏది మాట్లాడకుండా ఆయన ఎందుకు వస్తున్నాడని? ఎందుకు వస్తున్నాడంటే ఆమెలో ఉన్న విశ్వాసమును ఇంకా పరీక్షించాలని. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు బైబిల్ గ్రంథం నుంచి ఒకసారి అన్నాను. బైబిల్ గ్రంథంలో నుంచి అదే మత్తయి సువార్త 21వ అధ్యాయము 21 42 నుంచి జాగ్రత్తగా చదువుతాం. చాలా జాగ్రత్తగా నాకు. మరియు యేసు వారిని చూసి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయ్యను, ఇది ప్రభు వలనే కలిగను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము అనుమాట మీరు లేఖనములో ఎన్నడూను చదవలేదా? కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి, దేవుని రాజ్యం నీ యొద్ద నుండి తొలగించబడి నీ కుటుంబంలో ఈ అప్పుల బాధలతో, రోగాల సమస్యలతో, ఇబ్బందులతో ఉంటే నిన్ను బాగు చేయడానికి వస్తే నువ్వు పని వెళ్ళిపోయావు. అందుకే నీ దగ్గర నుంచి వేరే దగ్గర పోతుంది ఆశీర్వాదం. ఇప్పుడు పని చేసుకుంటున్నావు. ఇప్పుడు దేవుడు పడుచుకుంటా లేరు వీళ్ళు కొడక ఎవరైనా ప్రయాసపడుతున్నారమ్మా? ప్రతి వాళ్ళు అమ్మా నాకు బాగలేదు ప్రార్థన అంటే నువ్వు అడిగిపోతున్నావు. అడిగిపోతానమ్మా నాకు బాగలేదు నా కోసం ప్రార్థన చేపివా అంటే ఏంది? ఇదేమన్నా రికమెండేషన్? అప్పుడప్పుడు మీరు ఏమన్నా అంటారు అనుకోండి. కొన్నిసార్లు మీరు చూసారు అనుకోండి. ఇప్పుడు దాకా నేను ఉన్నాను అనుకోండి, అక్క దగ్గరికి వచ్చిన అనుకోండి, అమ్మా అక్క కొంచెము మీ వారికి చెప్పి నాకు కొంచెం ఒక 5,000 డబ్బులు అవసరం ఇప్పిరాదని అనుకోండి. ఇప్పుడు ఆమె పోయి అయ్యా ఆయనకు ఒక 5,000 అవసరం అంటే ఏ రాదంటే ఆయన అడగలేడా? నీ రికమెండేషన్ ఏంది మళ్ళేడా అంటే ఎందుకు అడగలేడు? ఎందుకు అడగలా? ఇప్పుడు చెప్పాలి, ఎందుకు అడగలా? మంచిది, అర్హత లేదు. ఒకరు చెప్పారు ఒక సమాధానం. ఇంకా ఎందుకు అడగలేదు అక్క? ఆయన అడిగే టైం లేదు. ఓకే మంచిది, ఇంకా చెప్పారు. ఇంకా ఎందుకు అడగలేదు చెప్పండి. నేను అడిగితే మీరు ఇన్ని బాగా ఆలోచిస్తారు. సంతోషం, స్తోత్రం. నిజం చెప్పమంటవా? పిస్టేజ్ అడ్డం వచ్చింది. నేనేందు అని అడిగేది, నేను ఆయన అడగటమేంది అంటే నువ్వు అడగటానికి చేతగాని నువ్వు తీసుకోవటానికి ఓకేనా? అడగటానికి ఆ చేతగాని నువ్వు పిస్టేజ్. ఇక్కడ నేనేంది, నా లెవెల్ ఏంది, నా రేంజ్ ఏంది, నేను పోయి ఆ చర్చిలో ఆడవాళ్ళ మధ్య కూర్చొని నేను ప్రార్థన చేశానా? అడగటానికి చేతగాని నీకు దేవుడిచ్చిన ఆశీర్వాదం తీసుకోవటానికి ఓకేనా? నేను పోయి మొఖం ఎదురుగా పోయి అన్నా ఒక 5,000 డబ్బులు నేను అడగడం చేత కాదు, కానీ ఇప్పుడు ఆయన ఇచ్చే డబ్బులు తీసుకోవాలంటే నాకు కొంచెం సిగ్గా ఉండొద్దామా? ఇది అర్థం కాక లోకానికి ఏమంటున్నారంటే వీళ్ళందరూ ఎలాంటి ఫీల్ అయిపోతున్నారంటే ఏంటి మనం అడిగేది? నిన్నటి దాకా మనతో తిరిగినాడు, నిన్నటి దాకా మనతో కూర్చున్నాడు, నిన్నటి దాకా మనతో ఉన్నాడు, ఏంటి మనం అడిగేది ఏంటంటే. అందుకని యేసుప్రభు ఏమంటున్నారంటే వారి అవిశ్వాసము. ఈరోజు ప్రార్థన చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారమ్మా భూమి మీద. ఎక్కువ మంది క్రిస్టియన్స్ ఉన్నారు. ప్రతి చోట పోతే అందరూ ప్రార్థన పోయలే, కానీ రోగాలు కానీ జబ్బులు కానీ ఇబ్బందులు కానీ వచ్చేది ఎలా కుటుంబాలలోనే ఏదో నాకు అర్థం కాదు. మరి ఎందుకు ఎలా కుటుంబం నాకు ఎప్పుడైనా ఆలోచించదా? ఎప్పుడు చూడు ఎలా కుటుంబాలలోనే తలకాయ నొప్పులని వచ్చేది, మిగతా వాళ్ళకి అంతా ప్రశాంతం పడితే వీళ్ళకి మాత్రం ఏ తాగే ఉండదు. ఎప్పుడు చూసినా కూడా ఊరొకరికి బాగలేదంటారు, ఊరొకరికి ఇబ్బందులు అంటారు, ఊరొకరికి అప్పులు బాధలు అంటారు, ఊరొకరికి సమస్యలు అంటారు. ఏమి దేవుడు తీర్చలేడా? ఇప్పుడు అని ఆలోచించలేక తీర్చలేడా? తీర్చమా, నీకేంది తీర్చరా? దీనికి మనం పెట్టుకున్న క్వశ్చన్ మార్క్ ఏంటంటమ్మా?
యోబును పరీక్షించిన దేవా నన్ను కూడా పరీక్షించుము. అబ్బా నేనేమి యోబు నన్ను పరీక్షించాలా? నాకు ఎందుకు వచ్చింది తెలుసా ఈ కష్టము? నేను అబ్రహాములా ఉన్నాను కాబట్టి పరీక్ష పెట్టాడు. అబ్రహాం వాడు ఏమన్నా? అబ్రహాం 99 సంవత్సరాలు ఆ పిల్లలు పుట్టాడు. నీకు 20 సంవత్సరాలు పుట్టారుగా 4 అర్థం కాలే ఇంకా బైబిల్ లోకానికి. అందుకే నేను చెప్పాను, బైబిల్ చదివి 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 ఇప్పుడు కూడా చదువుతుంటే అర్థం కావట్లా. బైబిల్ చదవాలి, బైబిల్ చదవడం చాలా మంది ఏదో 4 పొడుపు కథలు చెప్పుకొని వెళ్ళిపోతున్నారు లోకంలో. జనాలు నవ్వుకుంటున్నారు, అనుకుంటున్నారు, అయిపోతున్నారు. అసలు ఏమన్నాడు? ఇదిగో ఏమన్నాడు చూడండి, ఈ యొక్క రాజ్యము మీ యొద్ద నుండి తొలగించబడి ఎవరికి ఇవ్వబడుతుందంట? ఎవరైతే దానికి అర్హులో వాళ్ళకి ఇవ్వబడుతుందంట. అర్హులైన వాడికి ఇస్తాడు, అర్హత లేని వాడికి ఇస్తాడా? ఇప్పుడు అక్క వచ్చింది అనుకోండి, అక్క వచ్చి అయ్యా పనికి రావంటే అసలు నా లెవలేంది, నన్ను పడి పిలుతువా? నేను అన్నాను అక్క, నా కోసం కూర్చుంటుందా? పక్కన కాడికి పోయి పని పిలిచినప్పుడు సాయంకాలం వచ్చి 500 రూపాయలు తెచ్చి ఆ మనిషికి అంటాను, నేను పక్కనే ఉన్నా కదా, నేను కానరావట్లేదంటే నీకు నువ్వు అంటే నేను నిన్ను గుర్తుపెట్టుకునే రేంజ్ కాదు. నేనేమన్నా చిన్నోని నువ్వు ఎలా పెద్దలో మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం. దేవుడు మరి ఇప్పుడు మనుషుల దగ్గర అలాగే అయిపోయాడు. నన్ను మీరు పట్టించుకున్నంత లేనప్పుడు మిమ్మల్ని నేను పట్టించుకోవడం ఉపయోగం ఏముందమ్మా? అప్పుడప్పుడు చాలా మందికి అర్థం కావడానికి చెప్తాను మనవాళ్ళం కాబట్టి. మనుషునికి భార్య ఎప్పుడు గుర్తవుతుంది అక్క? ఉదయం 8 గంటలకు సాయంత్రం 6 గంటలకే కదా. మధ్యలో యాడి కూడా దాన్ని పడుచుకో. అప్పుడు పోయి దాని కింద గిన్నె పెట్టి రా అంటే ఏమవుతుంది? ఎప్పుడన్నా మేత వేసినవా? ఎప్పుడన్నా నీళ్లు పెట్టువా? ఈ రోజు పనిలో పడి దాన్ని పడుచుకోవాలంటే ఏమవుతాయి ఆడ? దాన్ని పడుచుకోవాలి కదమ్మా. ఇప్పుడు ఏమంటారంటే మా భార్య మధ్య కొద్దిగా పాలు తక్కువ నమ్మేయాలనుకుంటాను. నువ్వు దానికి తిండి పెడితే బాగా, దానికి తిండి పెట్టడం ఏం చేస్తుంది అక్క? ఎందుకు తిండి పెట్టలేదంటే ఈ మధ్య పనిలో పడి పడుచుకోలేదు. అడ్డమై పని చేసుకోవటానికి బర్రె అడ్డమైంది అమ్ముతున్నానని చెప్పు, తప్పు లేదు. కానీ పాలు తక్కువ ఎత్తుంది అమ్ముతున్నానంటే నువ్వు దాని మీద నింద పెడుతున్నట్టే. ఇప్పుడు అదే విధంగా ఏం చెప్తారంటే యేసు ప్రభు వారిని కూడా అలాగనే చెప్పండి, నేను పనికి పోవటానికి యేసు ప్రభు అడ్డమైంది అందుకని ప్రార్థన మానుకుంటానని చెప్పండి, తప్పు లేదు. యేసు ప్రభు దగ్గర పోవటం వల్ల నాకు బాగుపడలేదు అందుకే నేను పోవట్లేదు అన్నది దయచేసి. యేసు ప్రభు దగ్గర పోవటం వల్ల నాకు మేలు జరగలేదు అందుకే నేను పోవట్లేదు. నీ పనికి అడ్డమైంది యేసు ప్రభు, అందుకే నువ్వు ఎంత చేయాలనుకున్నా యేసు ప్రభు నీకేం చేయలేకపోతుంది. వాళ్ళకి ఏదో చేయాలని వచ్చాడు. ఎందుకోసం వచ్చాడు అక్కడికి? అక్కడ అనేకమైన కార్యాలు చేయాలని వచ్చాడు, ఎక్కువ కార్యాలు చేయాలని వచ్చాడు. ఆయనకు వచ్చి చూస్తే వాళ్ళు మాత్రము ఆయన పరుచుకోవాలి. ఏం చేయాలని చెప్పండి. నేను అప్పుడప్పుడు ఎప్పుడన్నా మీ ఎలా దగ్గరకు వచ్చాను అనుకోండి, ఇప్పుడు మీరు నన్ను పరుచుకోకుండా మీ పనులు మీరు చేసుకోవాలనుకోండి, అంతతో కూర్చున్నాను. అందరూ కూర్చోవాలి. 2 నిమిషాలు కూర్చుంటాను. ఏమంటే ఫోన్ రాకుండా వాడు చెవికాడి పేరు పెట్టుకుని వస్తున్నానని చెప్పి అక్కడ ఫోన్ వచ్చింది పేర్తాను సార్. ఏంటో రింగు కాలేదంటే రింగు కాలేదు నీకు తెలిసిందిగా. అదే చెప్తాను చూడండి, ఏమంటున్నాను అక్కడ చూడండి. బైబిల్ గ్రంథంలో నుంచి మనం జాగ్రత్తగా గమనించిన ఒక మాట జాగ్రత్త చదువుతాం. బైబిల్ గ్రంథంలో చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:19. జాగ్రత్తగా నాడు, చాలా జాగ్రత్తగా నాడు. ఈరోజు చాలా మంది పాపం అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా వారానికి 2 సార్లు, వారానికి 1 సారి ప్రార్థన చేసి వీళ్ళకే కష్టాలని వస్తున్నాయి. ఏంటి అబ్బాయి దేవుడు చేయడం చేతకన్నాడంటే వీళ్ళు ఒకటే చెప్తారు, శోధన అంటారు. ఎందుకు వచ్చి నీకు శోధనలు? పొద్దుగూకులు పనికి పోయాక ఏమనుకోవద్దు, పొద్దుగూకులు పనికి పోయారు. సాయంత్రం వచ్చాక నడుగుండు పోట్లు వేస్తుంది. ఏంటమ్మా నడుగుండు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తుంటే దేవుడు నడుగుండి పెట్టాడు. ఆ శోధన చేయిస్తా. ఏ శోధన నాకు అర్థం కాదా? పొద్దులు పోయి ఆ పొద్దులో నాకోరాలు పీక్కోరాలిపోతే నరాలు కుంగిపోతే శోధన అంటవా? ఇప్పుడు దీనికి వచ్చి ప్రార్థన చేయమంటావు, యేసయ్యా నన్ను బాగు చేయ. ఏం పని చేయకపోతే బాగు చేయాలి? ఏమన్నా సువార్త చేయకపోతా ఏమన్నా నీకు ఏమైనా ఇబ్బంది అయితే బాగు చేయాలి. మీరు కంపెనీల గురించి తెలుసు కదక్క, కంపెనీలలో పనులు చేస్తుంటారు కొంతమంది. కంపెనీలో దెబ్బ తగిలితే ఎవరు చూపిస్తారు? ఇప్పుడు మీ పనులు పోయి దెబ్బ దగ్గర తీసే దగ్గరకు వచ్చి ప్రార్థన చేయమంటే ఆయన తీసేసినది కరెక్టేనా? ఇప్పుడు తీసేయకపోతే దేవుడు ఏంటి నా నడుము నొప్పి తీసేయలేదు, నా కాళ్ళ నొప్పి తీసేయలేదు, నా తలకాయ నొప్పి తీసేయలేదు, ఎంత తీసేస్తా నాకు అర్థం కాదు. నువ్వు ఎప్పుడు అక్కడ గుడి నీకు ఎంత వచ్చినాక ఒక 500 వచ్చి ఉంటాయా,
ఒక 300 వచ్చి 200 100 రూపాయలు పెడితే సూర్య అప్పటికి పనకం పెట్టకపోతే 10 రూపాయలు సూర్య వేసుకుని తరగని బాధగా మరి ఎందుకంటే వేసే తీసేయాలని చెప్తున్నాను. రోజు మరి ఏడంతా వారికి వెళ్తాడా? ఇదేమన్నా ఫ్రీ హాస్పిటల్? ఇదేమన్నా ఫ్రీ హాస్పిటల్? చెప్పండి ఎవరు అనుకుంటారు. అందుకే ఏది ఫ్రీ అన్న మన అంటారు. ఈ మధ్య కాలంలో ఏది గవర్నమెంట్ నుంచి డబ్బులు వేయలేదు అంటే గవర్నమెంట్ డబ్బులు వేస్తుంటే తిని తాగి ఇవి పెట్టి వాళ్ళని పెడతావా? ఇప్పుడు డబ్బులు చెప్పాక ఏమర్థమైంది? పొలానికి పని పోవాలనుకుంది. అదే డబ్బులు వేసి గుర్తుపడతారా? ఇది వరకు వచ్చి అక్క బాగా వాడు ఇప్పుడు అన్నారా జోబు 500 రూపాయలు కాదు పైపు అని పెట్టుకొని కనపడినా కూడా కనిపెట్టడం పోతుంటారు. అది ఏంది పడుచుకోలేదు. ఇప్పుడు బాగా ఏంటంటే ఈ మంది అసలు పడుచుకోవట్లేదు. పైనుంచి డబ్బులు రాలేదు ఇక ఏంది మా అసలు నన్ను పిలవట్లేదు పనికి. ఎందుకు పిలుస్తున్నా? ఇది వరకు పిలిచినప్పుడు పలికినవా? మేము మీకు పనికి వచ్చామా? అబ్బో ఇప్పుడు మరి రావా? అందుకే కడుపు గాలితే ఏ పనైనా పాసి పని అని చెప్తాడు. దేవుడు కూడా ఏమనుకున్నాడంటే ఇలా ఒక బుద్ధి వస్తే నా దగ్గరకు వస్తాడు. బుద్ధి వస్తే ఆయన దగ్గరకు వస్తాను. బుద్ధి రాకపోతే వస్తామా? అందుకే చదువు అమ్మాట చదువున్నాం. ఫిబ్రవరి 3:19 ఒకసారి చదవండి. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయి వాళ్ళు ఇశ్రాయేలీయులు. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? ఎక్కడి నుంచి వచ్చారు? ఏం సరే నిద్ర వస్తుందా? మీకు నిద్ర వస్తుందా? నాకు రావాలి నిద్ర. మీరు అనొచ్చు నీకు ఎందుకు వస్తాయి అడుగుతానంటే మీరు వచ్చి అక్కడ వచ్చి అరవండి నేను కూర్చుంటా ప్రశాంతంగా. నాకు బ్రదర్ చెప్పేటప్పుడు సంతోషంగా ఉంది. నాకు కూర్చున్నా ఏమి ఇబ్బంది లేదు. కాళ్ళు నొప్పులు ఉంటావు, నోరు నొప్పులు ఉంటావు. మిమ్మల్ని అందరినీ చెప్పుకోసారి లియంగా అంటే బాగుంటుందని అల్లుడిగా అనాల్సిన పని కూడా ఉండదు. అంతే కదా? వారి ఎవరి అవిశ్వాసం ఇక్కడ? ఇశ్రాయేలు దేవుని బిడ్డలా లేకపోతే దేవుడు ఏర్పరచుకోని వాళ్ళ? దేవుడు ఏర్పరచుకోని వాళ్ళ ఏర్పరచుకున్నారు కాబట్టి బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొచ్చినాక ఇప్పుడు అందరూ ఇశ్రాయేలీయులైనా పక్క వాళ్ళు కలిసారు. ఇక్కడ వచ్చినప్పుడల్లా దారిలో కలుగుతుంటారు. మీరు అప్పుడప్పుడు ప్రార్థన చేసేటప్పుడు దారిలో కలుగుతారు కదా. మీకు అలవాటు ఎవరు? మీ ఇంటికాడ ఇంట్లో ఉంటుంది ఏడుంటది, మీ ఇలా ఊరిలో ఉంటుంది. నా ఇంటి అయితే నాకు ఒక ప్రార్థన లోపల ఉంది, ఆ యొక్క అరమల ఉంది, అరమల్లో ఉంటుంది బైబిల్. ఈ బైబిల్ తీసుకున్నందుకు నా ఊరు కలుగుతారు. ఒక ఇల్లు ఉంది కాబట్టి ఆ ఇంటి అబ్బాయి అనుకుంటాడు యాడికి మా అమ్మ పోతారు, యాడికక్క పోతారు. వాళ్ళ దగ్గర 2 నిమిషాలు సంభాషణ చేసి రావాలి. కానీ మీరు దూరం నుంచి వస్తారు కదా, వచ్చినప్పుడు ఎంతమంది కలుగుతారు మీకు? ఇల్లు దాటినామంటే పక్కింటి మనిషి ప్రార్థన పోతున్నావా అంటారు. అవును. ఓకే టైం అయిందంటే ఓకే ఇంకా పాటలే పాడుతున్నట్టుగా. వాళ్ళకు కూడా తెలుసు ఇంకా పాటలే పాడుతున్నట్టుగా, వాక్యం చెప్పలేదుగా కొద్దిగా కూకుని అంటే వాళ్ళకు కూడా అన్ని అవగాహన వచ్చేస్తుంది. ఇంకా పాస్టర్ కూడా పాడేది అల్లదు కానీ ఉండి ఆ పాస్టర్ ఈ పాస్టర్ ఏదో పనికి మాలోడే అక్కడ ఎవరు తిరుగుతాడు, ప్రార్థన చేసేది ఏదో పని తట్టుకోండి. పాస్టర్ వస్తే వస్తానంటారు. పాస్టర్ రాకపోతే పోరా అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆ వచ్చేటప్పుడు దారిలో 2-3 కలుగుతారు కదక్క. 2-3 కలిసినప్పుడు ఒకళ్ళేమో ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్తున్నాను మనకు అర్థం అవడానికి, నారు పేకను పోత అక్కడ కలిచారు. ఇంకొకళ్ళేమో కలుపు పోత కలిచారు. ఇంకొకళ్ళేమో నాటను పోత కలిచారు. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు పనికి పోతున్నారా లేదా? మరి ఇప్పుడు నువ్వు కూడా పనికి పోతున్నావు లేదా? నువ్వు పనికి పోతున్నావు. ఇప్పుడు వాళ్ళు నేను అంటారు ఈ రోజు పోతే ఒక 2000 పడతాయి, 1000 రూపాయలు పడతాయి, ఈ రోజు ఏం ప్రార్థన పోతాడు, ఒక్కరోజు ఆగితే ఏమవుద్దని నీకు అంటారు. అనుకుని ఏమన్నా అప్పుడు నువ్వేమంటావు తెలుసా? ఇప్పుడు వారం పోనా కానీ ఈ వారం పోవాలనుకుంటున్నానమ్మా అనుకుంటున్నానమ్మని ఆగా చెప్పేస్తున్నాను. అమ్మా మీ దేవుడేమో తప్పుడోడు కాదు, ఒక వారం పోతే పంపడం అనుకుంటున్నాను. నువ్వేమనుకుంటావు అంటే అట్లయితే ఓకే అదే నేను వస్తున్నా కానీ ఆగంటావు. యాడికో దిక్కు వస్తున్నా ఆగంటావు. బయటికి తీసుకొచ్చిన బైబుల్ మళ్ళా లోపల పోతుంది. బయటికి తెచ్చిన బైబుల్ మళ్ళా లోపల పోతుంది. అప్పుడు నువ్వు పోతున్నావు. ఇప్పుడు నువ్వేమంటావు తెలుసా? వాళ్ళు పిలవకపోతే నేను పోయేదాన్ని కాదు కదా, వాళ్ళు పిలవకపోతే నేను పోయేవాడిని కాదు కదా అంటే మన బుద్ధి ఏమైంది? అలాగనే ఇశ్రాయేలీయులకు వస్తుంటే అమాలేకీయులు ఒక దిక్కు కలిచారు, మిద్యానీయులు ఒక దిక్కు కలిచారు, అనాలేకీయులు ఒక దిక్కు కలిచారు, అమ్మోనీయులు ఒక దిక్కు కలిచారు. కలిసిన వాళ్ళ పద్ధతులన్నీ తెచ్చుకుంటున్నారు. వీళ్ళు ఎవరు కలిస్తే వాళ్ళ పద్ధతి తెచ్చుకుంటున్నారు. అప్పుడప్పుడు మనం కూడా ఎలా ఉంటాం తెలుసా? ఎవరు చెప్పిన మాటలన్నీ తెచ్చి ఇలా వాగుతుంటారు. అలా దారిని పోతా అని చెప్పింది ఈరోజు ముఖ్యమైన పని ఉందంట. ఈ పాస్టర్ గారు తొందరగా 12ంటికి వదిలేస్తే చెప్పినాను, 12:30 కొత్త అని చెప్పినాను. వదిలేస్తారా వదిలేయడా?
గొణుగుడు. ఎవరు గొణుగుడు అది? ఇశ్రాయేలీయుల సనుగుడు. వాళ్ళు ఏం చేశారంటే ఇశ్రాయేలీయులు గొణిగి సనిగి అరణ్యంలో ఏమయ్యారు? ఆమేన్. నేనేం చెప్పరా, వాళ్ళు కొనుక్కున్నారు. అక్కడ ఏ కొనిగారంటే ఏదో ఒకటి కొనిగేశారు. ఎక్కడి నుంచి వచ్చింది కొనుగుడు అంటే వచ్చే దారిలో ఉన్న వాళ్ళ మాట తెచ్చారన్న మధ్యలోనికి. మీరు ఏమన్నా ఒక మాట అంటే అక్కడ వదిలేయండి, ఈడికి వచ్చారు చెప్పొద్దు దయచేసి. మీరు అప్పుడప్పుడు తెలియదు. ఇప్పుడు మా అమ్మాయి అనుకోండి వస్తుంది, అక్కడ ఊరు ఒకళ్ళు వచ్చేస్తాం, నీకు తెలుసా ఏందనగానే అలా ఊర్లో కుదరకపోతే వాడు ఏదో యాక్సిడెంట్ అయి పడిపోయిందంట, నీకు తెలుసా అంటాడు. ఇప్పుడు ఏమో తెలుసుకున్నప్పుడు ఆ మాట నుంచి ఇదేదో బంగారు వార్తలాగా కట్టుకుని వచ్చి వందనాలు అంటారు. అందరం వందనాలు అంటారు, దేవునికి స్తోత్రం అంటారు, అందరం స్తోత్రం అంటారు. పక్కన నేను అనుకుంటే కలిసిమెలిసి చదువుకుంటాం బైబిల్ అంత లేదు. ఆ చెవిట బండుకు ఇటు తిప్పిట్టు రోజులోపు వాడు తెలుసా ఇటు తిరిగి తెచ్చేలోపు ఈ నోట్లో ఉన్న మాట ఈ గొంతులో ఈ చెవిలో పోద్ది. ఇప్పుడు లోపల ఇది దాచిపెట్టుకుంటుంది. యాక్సిడెంట్ అయింది, ఇప్పుడు మనోళ్ళేనంటున్నా వాళ్ళేనంటున్నా ఊరంటా ఇంక ఈ వాక్యం ఏంటంటే పాస్టర్ అరిసేసి గొంతులు వస్తుంది. అప్ప నా బిడ్డలలో వాక్యం బాగా ఉంది, వీళ్ళు బాగా నిలబడుతున్నారు, వీళ్ళు వచ్చేవారు కాదు. ఎందుకంట వారు అవిశ్వాసం చేతనే ప్రవేశింపలేదు. ఏ చేతంట? అవిశ్వాసం. ఎందుకంట చూడండి, ఫిబ్రవరి 4:2 వారికి ప్రకటింపబడినట్లుగా మనకును సువార్త ప్రకటింపబడిను. వారు వినిన వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమాయను. విన్న వాక్యం వాళ్ళకి ఏమైందంట? ఉపయోగం లేదంట. ఎందుకు ఉపయోగం లేదు? వాక్యం విన్నారు కింద దైవజనులు ఒక 5-6 సూచన చెప్పారు. విన్నారు అందరూ. ఏం చెప్పారు? కార్యాలు జరుగుతాయన్నాడు, సింహాల బోధ నుంచి రక్షించాడన్నాడు, అటుపోతున్న రోగం నుంచి బయటకు వచ్చాడన్నాడు, మహిమలోనికి వెళ్తాడన్నాడు చెప్పాడు. ఓకే, మనం కూడా ప్రార్థన చేస్తే ఏమి జరుగుతాయా అని అనుకుంటాం. కానీ ఎప్పుడైనా దానియేలాగా ప్రార్థన చేస్తామా? హిజ్కియాలాగా ప్రార్థన చేస్తామా? ఎన్న వాక్యం వాళ్ళకి ఏమైంది? నిష్ప్రయోజనమైంది. ఎందుకు నిష్ప్రయోజనమైంది? ఎందుకు ఉపయోగం లేదు వాళ్ళకి విన్న వాక్యము? ఎందుకు ఉపయోగం లేదమ్మా? ఆ వాక్యం విన్నారు కానీ లోపల వాక్యం పెట్టుకున్నారు. అమాలేకీయుల యొక్క దేవతను వాళ్ళతో తెచ్చుకున్నారు. దేవత అంటే ఏంటిది? బొమ్మ కాదు, పద్ధతులు. ఆ పద్ధతి ఎవరితో వచ్చిందంట? విన్న వాక్యము వాళ్ళకి నిష్ప్రయోజనం ఆయన కనుక వినిన వారు ప్రవేశింపలేదు. ఈ రోజు క్రైస్తవులు అనే వాళ్ళు ప్రపంచం మొత్తం చూసుకుంటే 70% ఉన్నారు క్రైస్తవులు, 75% అంటున్నారు, పెరిగిపోతున్నారంట. ఏంటి అందరూ క్రైస్తవులే కానీ మరి ఏంటి సువార్త అనేది ఇంత జరుగుతుంది? మరి ఎందుకు మనుషులలో మార్పు కానరావటం లేదు? అంత పెద్ద అమెరికా అంతా వాడికి ఏమంటారు? క్రిస్టియన్ దేశం అంటారు దాన్ని. ఆ క్రిస్టియన్ దేశంలోనే సక్రంగా గుడ్డలు వేసుకోవడం తెలియదు, సక్రంగా బట్టలు ఎలా వేసుకోవడం తెలియదు, పక్కన ఎలా తొక్కడం తెలుసు వాళ్ళకు. ఒక భర్తను మోసం చేసి ఇంకొక భర్తతో ఎలా తిరగాలో అక్కడ తెలుసు. వాళ్ళని క్రిస్టియన్ దేశం అంటున్నాం. మనకు ఉండాలి బుద్ధి. చాలా మంది అంటారు అమెరికా మొత్తం క్రిస్టియన్ దేశం బ్రదర్ అంటారు. నేను ఒకటే చెప్తాను, తప్ప. క్రిస్టియన్ దేశం కాదు అది, అప్పవాది యాంటీ క్రైస్ట్ దేశం. నేను ఫ్రాంక్ చెప్పేస్తాను, ఎవరితో చెప్తాను, దేవుని దేశం అంటే దేవుని పద్ధతులు కనపడాలి అక్కడ. దేవుని సంఘం అంటే దేవుని పద్ధతులు కనపడాలి అక్కడ. దేవుని ఉద్దేశాలు కనపడాలి. అప్పుడు మనం మీకు చెప్పాను, గుర్తుందో లేదు, ఒక తండ్రి కుటుంబానికి చెందిన వాళ్ళ కొడుకులైతే ఆ కొడుకులో కనీసం కొన్నన్నా పోలికలు లేకపోతే వాళ్ళు అంటామా? రే మీ అమ్మా నాన్న ఎట్టటోళ్ళు లేదురా, అట్టాటోళ్ళ కొడుకుని చెడబుట్టారంట. వాళ్ళు ఎట్టటోళ్ళు తెలుసు, అంత మంచి వాళ్ళు తెలుసా? మీరేం ఎట్టటోళ్ళు పుట్టారు వాళ్ళ కడుపుని అంటారు. దేవుడు ఎలాంటి వాడు? ఆయన కుమారుడైన యేసు ప్రభువు ఎలాంటి వారు? యేసు ప్రభువు రక్తంలో కడగబడిన మనం ఎలాంటి వారు? కనీసం కొన్ని లక్షణాలైనా ఉండాలిగా. 90 లేకపోయినా కూడా 8 అయినా, అదే 2 అయినా ఉండాలిగా. ఎందుకు లేదే? మాకు ఉంది కదా. ఏంది? ఏ లక్షణం ఉంది? అక్కడ అన్నాడు తెలుసా, వారి పద్ధతులు ఎలాలోకి వచ్చాయి. నీరు ఆగిపోతే చాలు దేశకొచ్చి అందరికి అంటబెట్టారమ్మా, గజ్జిలాగా. గజ్జి తెలుసా? మాకేం తెలుసు అంటారు, మీకు అందరూ బాగా తెలుసు. గజ్జి ఒకళ్ళ తగులుకుందనుకో మొత్తాన్ని తగులుకుంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, కొద్దిగా పక్కన
పక్కన పెడతారు. నేను పెదరకట్ట చిన్నప్పుడు చదువుకునేటప్పుడు అక్కడ పోయినోడి కల్లా అతుక్కోవాల్సిన ఖర్చు, నాకు కూడా అతుక్కున్న ఖర్చు. నన్ను ఏం చేశారంటే 4 రోజులు ఇచ్చారు, ఒక వారం ఇంటికి పోయి రమ్మన్న. మాకు పిల్ల శాతం ఏం తెలిసి ఇంటికి పంపించారండి. ఇంటికి నాకు ఇప్పుడు అర్థం, తర్వాత అర్థమైంది ఏంటంటే వాళ్ళకి వ్యాధి అంటు వ్యాధి తగలకుండా నన్ను సపరేట్ చేశారు. అందుకని సంఘంలో కొంతమందికి కొన్ని అంటువ్యాధులు, లోక సంబంధమైన అంటువ్యాధులు ఉన్నాయి. అవి తగలకుండా వాళ్ళని సపరేట్ చేయాలి. లోకాశ కొంతమందిలో ఉన్నాయి, వీళ్ళతోని పోయి అందరికి అంటుకడతారు. ఏమంటారు తెలుసా? వీళ్ళు పాలు వాతావరణం అమ్మ రోజు మా ప్రార్థన ఇంత ప్రార్థన పడ్డాడు ఊరు లేరు, నిన్ను కూడా చదువుకోవాలి ఎంతమంది లేరు. ఇప్పుడు నువ్వెంటే నేను ఊరికి అడిగిపోతారు, నీ యజమానుడి దగ్గర కదా. అయ్యా మేమేం ప్రార్థన పడు, మేమేం బాప్తిసం తీసుకోవాలా, మేమేం రాత్రి పౌరులు పోతానమా, ఏలకైనా తీపిచ్చి నువ్వని చెప్పాయా. ఎందుకు చెప్తున్నానంటే వారికి కార్యాలు చేయాలని యేసు ప్రభు ఆ ఊరికి ఎందుకు వచ్చారు, వారికి చేయాలని వచ్చారు. కానీ వాళ్ళ అవిశ్వాసం బట్టి ఆయన ఏమయ్యారంట, అనేకమైనవి చేయడానికి వచ్చాడు. నేను గుడ్డి వాళ్ళకు నరకనిచ్చాడు, గుడ్డి వాళ్ళకు స్వస్థతని చూపునిచ్చాడు, నేను చనిపోయిన వాళ్ళని లేపాడు, నేను గుడ్డి వాళ్ళకు చూపునిచ్చాడు, నేను బాధలో ఉన్న వాళ్ళని, ఇబ్బందులు ఉన్న వాళ్ళని బాగు చేశాడు. ఇన్ని చేసిన ఆయన మరి ఎందుకు చేయనప్పుడు సొంత దేశం చేయాలి. నేను కొన్ని ప్రదేశానికి వెళ్తుంటే వీళ్ళంతా దైవ సేవకుడే, దేవుడి బిడ్డలే అని పోయి చూస్తే ఒకళ్ళు ప్రార్థన చేశారు. ఆ ఇంటి మీద ఎవరికి ఉంటుందో తెలుసా? మీ కుటుంబాల మీద ఎవరికన్నా ఉన్నది తెలుసా? మీరు మర్చిపోయి ప్రార్థన పోతున్నారు కదా, మీ కుటుంబాల మీద ఎవరికన్నా ఉన్నది? అవ్వాలి గారి కన్ను ఉన్నది, దెయ్యం గారి కన్ను ఉన్నది. వాడు ఎప్పుడంటే బ్రతదా సమయం చూసుకోండి. అంటే ఏ సమయంలో వస్తాడు చెప్పాలి త్వరగా, మళ్ళీ మీకు మీ టైం పాస్ట్ అయిపోద్ది. మళ్ళా ఏ సమయంలో వస్తాడు? మనం దేవుళ్ళు లేనప్పుడు, దేవుడిని మర్చిపోయాడు. మనం ఎప్పుడు మర్చిపోతాం ఒక దేవుడిని? ఆయన ఎప్పుడు గుర్తుండే మర్చిపోవడానికి? ఆయన ఎప్పుడు గుర్తుంటే కదా మర్చిపోవడానికి. ఏ రోజు మనస్ఫూర్తిగా 2 గంటలు మనం ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థన లేకపోతే ఎవరు అవుతాడు? వాడు వచ్చి చొరపడతాడు. ఏ రోజున ప్రార్థన 2 గంటలు చేసినా చేయలేదు. ఏంటంటే అంటే సమస్య అయిపోయింది. నేను అంటాను, పాస్టర్ గారు ప్రార్థన చేయండి సమస్య పోతాడు అంటాను. నేను ప్రార్థన చేసిపోతాను, తర్వాత నువ్వేమైనా చేసుకుంటావా? అప్పుడప్పుడు చిన్నపిల్లలకు మీరు లడ్లు వేస్తారు, అట్టికాయలు వేస్తారు, కోతులు వస్తుంటాయి, పక్కన చుట్టుపక్కల ఉంటాయి. ఏమంటారు తెలుసు? రే జాగ్రత్త పట్టుకోరంట. నువ్వు ఉన్నంత వరకు జాగ్రత్త పట్టుకోవచ్చు. నువ్వు నాక ఎత్తుకోకపోద్ది. బాగున్నా వాడు ఏం చేయాలి? కర్ర తీసుకొని రా నీ పని చెప్తాను అన్నాడు. అట్లనే మనం కూడా దేవుడు మన దగ్గర ఉన్నంత వరకు ఓకే, నాకు ఇబ్బంది లేదంట. కొంచెం పక్కా పోయినామా, ఎప్పుడైనా ప్రార్థన చేసిమా? మీరు అంటారు ఎందుకు చేయలేదు, వచ్చి చూసినమా? నేను చూడలేదమ్మా. మీ జీవితాల్లో మీకు జరుగుతున్నటువంటి ఆ యొక్క ఇబ్బందులే మీరు ప్రార్థన చేయలేదంటానికి రుజువు. మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో జరుగుతున్న నష్టాలే మీరు ప్రార్థన చేయలేదంటానికి రుజువు. ఏమన్నాడు తెలుసా? ఇశ్రాయేలు ఏ తెగులు నీ గుడారం సమీపించదు అన్నాడు. ఏమన్నా ఇందాక దైవజనుడు ఒక మాట చెప్పారు, గుర్తుందా? ఇదిగో నా సేవకుడిని ముట్టిన వాడు నా కనుగుడ్డు ముట్టినట్టు. సేవకుడు అంటే ఎవరు? ఇప్పుడు చెప్పండి, సేవకుడు అంటే ఎవరు? మేమా? దేవుని వాక్యం బోధించేవాడు సేవకుడు. మరి మీరు చేయరా సేవ? మీరు అనొచ్చు, ఏం లేదా మమ్మల్ని అంటున్నావా? పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 వచ్చిన. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 అనుకుంటాం. తొందరగా అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతి చేమల ప్రచురము చేయ నిమిత్తమును ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఎవరు ఏర్పరచబడిన జనము? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి వచ్చావు కదా, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలు, యాజకులు అంట అందరము. అప్పుడప్పుడు మిమ్మల్ని అంటాను, నేను ప్రార్థన చేయొచ్చా? నేను ప్రార్థన చేయడానికి ఇబ్బంది అక్క ఇబ్బంది ఏం లేదు, చేయొచ్చు, చూడని చేయొచ్చు.
కానీ దీనికి ఏం చెప్పారు? కొన్ని సంఘాలలో కొంత దిక్కులు పోతే ప్రార్థన చేయకూడదు, మీరు పాట పాడకూడదు, మీరు మాట్లాడకూడదు. ఏమి మేము పవిత్రులము, మీరు అపరిశుద్ధులు. వీడికి వచ్చిన తర్వాత అపవిత్రత ఉంటుందక్క. వీడికి వచ్చేదే పవిత్రులు ఉండడానికి, మళ్ళీ వీడికి వచ్చిన తర్వాత ఇది చేయకూడదు అనేది నాకు అర్థం కాలేదు. ప్రతి ఆ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహము. నేను అప్పుడప్పుడు చెప్తాను, మీరు ఎవరంటే వీఆర్ ద కింగ్స్, మనందరం కూడా రాజులము. ఎలా రాజులము? రాజు ఏం చేస్తారు చెప్పండి? రాజు ఎలా ఉంటాడు? రాసుకున్నటువంటి ఒక క్వాలిఫికేషన్ చెప్పండి మీకు తెలిస్తే. రాజ్యాన్ని పరిపాలిస్తానేనా? రాజులో ఉండేటువంటి ఒక లక్షణం, ఎలాంటి లక్షణం? రాజుని ఎప్పుడు అంటాము? ఆయన హోండాతనము, ఆయన యొక్క అంతర్సని గర్వము, ఆయన ఉన్నటువంటి అధికారాన్ని బట్టి ఆయన రాజు అంటాం. మనం కూడా రాజుకి ఎప్పుడు అవుతాము? ఏ పాపం లేకుండా, ఏ యొక్క ఇబ్బంది లేకుండా, ఏ సమస్య, ఏ యొక్క చీకటి మనలో లేకపోతే ఎవర్రా నన్ను అనేది రాను చూద్దామంటాం. అదే నా ఎనక మొత్తం చిట్టీలు నేను 10 మంది వచ్చి మాట్లాడినా అప్పుడు మనం రాజులం అవుతాం. రాజులం ఎప్పుడు అవుతామంటే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి వచ్చినప్పుడు, నీలో వెలుగు ఉన్నప్పుడు నువ్వు వెలుగుతావు, 10 మందిని వెలిగిస్తావు. అప్పుడు ఏమంటారు? మేము సేవకులం కాదు, మీరే సేవకులు. అంటే మన మీరు రొట్టె నీలేదనా? అభివృద్ధిరా ఆశీర్వాదం మొత్తం మాకేనా మిగుద్దా? మీరు సేవ చేయండి, ఆశీర్వాదాలు మాకు రావాలంటారు. మీరు చాలా పని ఏమో మీరు చేస్తారు, డబ్బులు ఏమో నాకు ఎత్తాక. అంటే దీని గురించి చెప్పట్లా. లోకంలో మీరు పొలం పనికి వెళ్ళారక్క, పొద్దున పోయి సాయంత్రం దాకా అమ్మాయి పని చేసి వచ్చింది. సాయంత్రం వచ్చి ఆకొచ్చి నాకెత్తా ఒక గుడి. ఆమె ఏమంటుంది తెలుసా? ఒకసారి నీ మొగం చెప్పి అమ్మా, నేను ఆయనకి ఇచ్చి వచ్చిన పూలు అంటే నీ భర్తే కదమ్మంటే, భర్త అయితే ఏమన్నా ఆయన చేసిందా? భర్తకిత్తేనే ఒప్పుకోలేదు, ఇంకొకరికిస్తే ఒప్పుకుంటామా? ఆశీర్వాదాలు ఎవరికంటే దేవుడు చెప్పినట్టు ఎవరు చేస్తే వాళ్ళకే. నేను చేస్తే నాకే, నువ్వు చేస్తే నీకే, నువ్వు చేస్తే నీకే, నువ్వు చేస్తే నీకే. ఎంతో మంది చిన్నపిల్లలు ఉన్నారు కానీ ఆ యొక్క సిరియా దేశం నుంచి వచ్చిన చిన్నది చెప్పింది కాబట్టి ఆ అమ్మాయి గురించి బైబిల్లో రాయబడింది. ఆ అమ్మాయి చెప్పకపోతే రాయబడిందా? ఎంతో మంది ఉన్నారు అక్కడ నుంచి తీసుకొచ్చుకున్న వాళ్ళు, కానీ అందరి గురించి రాయబడిందా? అది చిన్నదాని గురించి. ఎందుకంటే ఏలియా దగ్గరికి నా యొక్క యజమానుడు వెళితే ఎలీషా దగ్గరికి వెళ్తే అతని కుష్ఠరోగం పోతే, ఇప్పుడు అని చెప్పామా? చెబితే నవ్వుతున్నారయ్యా, ఇప్పుడు నవ్వుతారు. నీకు తెలియకుండా కొబ్బరి నూనె డబ్బా తెప్పించి ప్రార్థన చేసుకుపోతారు. నీ ముందే నవ్వుతారు, నీకు కూడా తెలియదు అంటారు. పక్కన ప్రార్థన చేసుకున్నారు. పోయి ఏంది ఆశీర్వాదం? అసలు ఏంది నీ దగ్గర ఎక్కడా? ఓకే, నన్ను కూడా ప్రార్థన చేసుకోమంటే ఇంతకుముందు నేను అన్నారు చూడు, ఏందమ్మా వాళ్ళు పోయే దగ్గర పోయి కూర్చున్నావు అన్నారు చూడు. ఆ యొక్క సిగ్గుపడతామేమని నీ దగ్గర ఓకేనని పక్క పోయిన తర్వాత కొడుకుని పంపించేస్తాను. ఎవరిదంటే అలాగే అవునా? అప్పుడు ఏమనుకుంటావు? దేవా నేను చెప్పిన మాట నెరవేరు. ఎంత సంతోషపడతావు తెలుసా? ఒక్క మాట చెప్పి ఒక మనిషి వస్తేనే సంతోషపడవే, నువ్వు ఎంతమంది కొరకు దేవుడి రాజ్యాన్ని కొరకు నువ్వు సంపాదించాలి. అందుకని చెప్పాడు, పిల్లల రొట్టెలు ఇప్పుడు తీసుకెళ్ళి ఉరికెత్తున్నాడమ్మా. అందుకనే కుక్క పిల్లలకి ఇచ్చినప్పుడు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరికీ లేని ఆశీర్వాదం ఏమకి ఎందుకు వచ్చిందంటే ఏమ అన్ని పక్కన పెట్టి ఆయన బతిమిలాడింది. ఈరోజు మనం పక్కన పెట్టేంతవరకు లేదు. ఇక్కడ సమస్యలు తీరట్లేదు, పోవట్లేదు. మీరు అంటారు, నేనంత బాగా ప్రార్థనలో ఉంటే నాకెందుకు నా కుటుంబంలో మేలు జరగలేదంటే, నీ ప్రార్థన ఎట్టాడుదో గుర్తుండటానికి మధ్యలో ఏం పెడతారమ్మా? పరీక్ష. నువ్వు పని ఎలా చేస్తావో గుర్తు పెట్టడానికి ఏం చేస్తారు? ఇప్పుడైతే కొత్త కాలు ఇంటికి వచ్చిందంటే మంచం మీద పైన బాగా కడతారు. ఎంతకుముందు అయితే అట్ట కాదు, నేను చదువుకున్న పుస్తకాలు. ఇంటికి వచ్చిందంటే పనులు మొత్తం చేతితో కూర్చోబెట్టి అత్త కూర్చొని మొత్తం చేయమంటది. ఒడ్లు దంచాలంట, అది చేయాలంట, ఇది చేయాలంట, ఇది చేయాలంట. ఇవన్నీ ఎందుకు చేయాలంటే పనొచ్చా రాదా? అలాగే మనము కూడా దేవుని దగ్గరికి వచ్చినాక దేవుడు మనకు అన్ని పరీక్షలు ఒకదాని తర్వాత పెడతారు. 4 రోజులు నేను మర్చిపోయాను సువార్త, దేవుడు దేవుడు అని వానకు ప్రార్థన చేశాను. తర్వాత ఏం జరిగిందంటే
తర్వాత పరీక్ష వచ్చింది. ఈ పరీక్షలు ఏమయ్యాను? ఫెయిల్ అయిపోయా. నీకు దగ్గరకు వచ్చింది ఆశీర్వాదం, నువ్వు ఫెయిల్ అయిన తర్వాత ఎంత ఆశీర్వాదం దగ్గరకు వచ్చింది. అక్కడ నీ బుద్ధి బయటపడింది. నేను ఎంత చేసినా కూడా, ప్రార్థన చేసినా వాడు నా కుటుంబంలో ఈ బాధ తీరలా, అందుకే నువ్వు ప్రార్థన మానుకో. నువ్వు మానుకుంటే ఎవరికి నష్టం? ఎట్లుందంటే ఈరోజు క్రైస్తవం ఎలా ఉందంటే ఆరంభం కంటే ముగింపు శ్రేష్టం. నీకు మేలు చేయాలని దేవుడు రెడీ అయిపోయాడు. అక్కడెక్కడో ఉన్నటువంటి ఆ యొక్క బంగారం తీసుకొచ్చి నా బిడ్డకి ఇద్దాంలే ఒడిపట్టి అనగానే ఒడిపట్టే టైంకి వచ్చినకేమన్నా తెలుసా? అసలు దేవుడు నన్ను మర్చిపోలేదు, అందుకే నేను దేవుడిని పక్కన పెట్టి నేను పనికి నేర్పోతున్నాను. తెచ్చిన ఆ యొక్క ఆశీర్వాదం అనేటువంటి ఆ బంగారం ఊరికిస్తే బాగుండదని పక్కన ఎదిగినప్పుడు ఎవరో కనపడరు అనుకుని పనికిరాను వాళ్ళకి ఇచ్చి వాళ్ళని తండ్రి చేస్తాం. మనం 99 దాకా వస్తాం కానీ 100వ దానికి వెయిట్ చేయం. 99 దాకా వస్తాం, 100వ దానికి వెయిట్ చేద్దాం అయిపోద్ది కానీ చివరి దాకా చూస్తాం కానీ ఆశీర్వాదం వచ్చేంత వరకు వెయిట్ చేయట్లేదు ఈరోజు క్రైస్తవులు. అందుకని వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చెయ్యలేదు. కొంచెం సంవత్సరం నాకు బాగలేదమ్మా, మళ్ళా వచ్చే సంవత్సరం వచ్చాక మళ్ళా కాదు, మళ్ళా బాగలేదు అంటే అర్థమైంది. మీరు చెప్పండి, అర్థమైంది అక్క? ఏదో లోపం ఉందా సరి చేసుకోవడం బాధగా. కొంచెం నాకు బాగలేదు, జ్వరం వచ్చింది. జ్వరం వచ్చినప్పుడే ఆతులో తట్టుకోలేక చికెన్ తిన్నాను. కాబట్టి ఏమైంది? కానేది. ఓకే, ఏదో హాస్పిటల్ పోతే వాళ్ళు ఏదో మెడిసిన్ ఇచ్చారు, తగ్గింది. ఈసారి జ్వరం వచ్చినప్పుడు ఏం చేయాలి? చికెన్ తినాలా? ఒంట్లో భయం ఉన్నాడు చికెన్ తినరా? లెక్క ఏమన్నా చికెన్ తింటే ఈసారి కాంగర్లు ఏమవుతుంది? లివర్ కాంగర్లు వస్తాయి, గుడ్డు పెడతారంటే. ఎన్నిసార్లు కొట్టినా కూడా నీకు మళ్ళా అదే దారిలో తిరుగుతున్నావంటే దేవుడు అంటే లెక్క లేదు జనాలకి. అందుకే ఆశీర్వాదాలు రావట్లేదు. వారి అవిశ్వాసం చెయ్యటంలా. ఎందుకు చేయరంటే ఇక్కడ కూర్చొని ఒక 2 గంటల వరకు కూర్చొని దేవుళ్ళలో ఉండమంటే మనకు చేత కాదు, కానీ లోక సంబంధమైన దాంట్లో పొద్దుగు రాత్రి పగుళ్ళు కూడా చేస్తాం పని. మర్చిపోయేట్టుగా 6 గంటలకు పొద్దుగుతుంది, కానీ 12 గంటలకు పొద్దుగుంటుంది అయితే నైట్ దండాలు పెట్టుకుంటారు చాలా మంది. ఈ టైంలో కావాలి. అప్పుడప్పుడు మీరు పని చేస్తే అనుకుంటారు కదా, ఇంకొక గంట ఉంటే బాగుంటుంది, టైం చేసుకుంటారు. అప్పుడైపోతుందా కొద్దిగా ఉంది, ఇంకొక గంట ఉంటే బాగుంటుంది. అప్పుడు మీరు ఏది అప్పుడప్పుడు అంటారు యోగోశివ ప్రార్థన చేస్తే ఏమైందంటమ్మా? అందరూ యోగోశివాలు అయిపోతే పొలంలో పని ఉన్నప్పుడు అలా ప్రార్థన చేసి అప్పుడు రేపు అలా ఈ కొద్దికి కూలోళ్ళు పెట్టుకుందామని ప్రభు నువ్వు నిజంగా దేవుడు అయితే ఒక్క గంట తోడి సూర్యుడు నాకే ఏంటి ఇంకా పొద్దుపాటుదాకా కూలోళ్ళు అనుకుంటుంటే నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ఇష్టం వచ్చినట్టు ఆపుకుంటావని నీకు ఆ శక్తి ఇవ్వటం లేదు. అదే నువ్వు నిజంగా ఏలియా అయితే ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి వర్షం పడుతుందంటే నీ పక్కన చీరల్లో పంట వచ్చిన సమయానికి వాళ్ళందరూ కూడా కళ్ళ మీద ఆరేసుకుంటే ఆ పగ తీసుకోవడానికి ప్రభు ఇప్పుడే నువ్వు దేవుడి మీద వర్షం పడేయమంటావు, వాళ్ళందరినీ దుమ్ము చేయాలనుకుంటావు నీ బుద్ధి పెట్టినప్పుడు చేయడానికి. కానీ అందుకే మనం చేస్తే జరగటం లేదు. స్వార్థం మన అంతా. నీతి నిజాయితీ కలిగిన వాళ్ళు అయితే ప్రభా నీ పనిలో నేను ముందుకు పోవడానికి నాకు ఆరోగ్యం ఏమని ఎప్పుడైనా ప్రార్థన చేసిరా? అందరూ పనులు చేసుకుంటున్నారు, నాకేంది మాట్లాడరావు, అందరూ బాగున్నారు, నాకేంది దరిద్ర ప్రాబ్లం. ఆ దేవుడు దరిద్ర ప్రాబ్లం పెట్టిందా? నిజంగా అంత అజ్ఞానంలో ఉన్నాను క్రైస్తవం. చూడండి, నిజంగా నేను అప్పుడప్పుడు చాలాసార్లు బాధపడుతుంటాను చూసి. లోకాన్ని విసర్జించినోడికి దేవుని తెలుస్తుంది, లోకాన్ని విసర్జించినోడికి తెలియదు. వీడు వారం మీకు చెప్పాను కదా, మోసే ఐగుప్తు సింహాసనాన్ని వద్దనుకున్నాడు కనుకే తర్వాత ఎంతో మంది సింహాసనం అడిగారనుకున్నారు, నాకు వద్దనుకున్నాను. ఈరోజు మనం కొన్ని తృణీకరించలేదు, అందుకే మన దగ్గర ఆశలు ఎదురు పడుతుంది, మన ఎదురు వస్తున్నాయి ఆశలు, వాటి దగ్గర ఆగిపోతుంది. నాకు కూడా చాలాసార్లు అనుకుంటుంది, నిజంగా నాకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని ఉంటాయి. చాలాసార్లు మా అమ్మ ఇంట్లో వాళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు, ఏముంది నువ్వు కూడా ఏదో ఒక పని చేసుకుంటూ ప్రార్థన పోరాదు, నేను ఎవరైనా పడతారా, నన్ను ఎవరైనా పడతారా? నేను ఉద్యోగం చేసుకుంటా, పొద్దున 6 గంటలకు పోతే 8 గంటలకు పోతే మధ్యాహ్నం 3 గంటల దాకా ఉద్యోగం చేస్తున్నాను. ఏ స్కూల్లోకి వెళ్ళినా కూడా టీచర్లు చెప్పుకుంటే నెలకు 25,000 30,000 ఇస్తారు. 3 గంటల నుంచి వచ్చి ఆటో తీసుకొని ప్రార్థన పోవచ్చు, నన్ను ఎవరైనా గుంటూరు ఉంటారు మీరు. కానీ విసర్జించిన తర్వాత అది పెంట అన్నప్పుడు మళ్ళా దాన్ని పట్టుకున్నానంటే నాకు అది పెంట కాదు, బంగారం అని అంటారు. కష్టాలు వస్తాయి. మీరు అనుకుంటారు అప్పుడప్పుడు ఏం కష్టాలు వీళ్ళకేమని అంటారు,
ఏ రోజు కూడా నా దగ్గర రూపాయి కూడా ఉండదు. ఈ రోజు నా అకౌంట్ చెక్ చేసుకున్న నా దగ్గర ఉండదు రూపాయి. ఏ టైంలో వచ్చినాయి ఆ టైంలో అయిపోతుంది అంతే. మీరు ఇచ్చేది 100 రూపాయలు, 500, 300, 400, 500 కానిపోతే 500 కంటే ఎక్కువ మీకు తెలిసి ఎంత ఉంటుంది. సోమవారము మంగళవారం అయిపోతాయి. ఏముందంటే ఆటో తీసుకుని నేను చాడికి ప్రాంతం వచ్చి 500 రూపాయలు పెట్రోల్ కొడితే కానీ పోదే కన్నా అక్కడే పోతే. మీరు అనుకోవచ్చు మరి ఎలా బతుకుతున్నామంటే, నాకు ఒకటే ధైర్యం, 40 సంవత్సరాలు 66 లక్షల కాల బలమును పోషించిన దేవునికి ఆఫ్టర్ నేను ఒక్క లెక్క. అప్పుడు దేవుడి పెట్టింది స్టోర్ బియ్యమైన కూడా తినాలి, దేవుడి పెట్టింది సంగటి పాసిపోయిన అన్నమైన కూడా తినాలి. ఏందో అలా అంటున్నారంటే అది దేవుడు ఇచ్చినప్పుడు ఎలా ఉంటుందంట, బిర్యానీ కంటే బాగుంటుంది. నిజంగా చెప్తున్నాను, ఈరోజు మనకు లోకాశలు ఉన్నాయి కాబట్టి లోకం కోసం పరుగులు తీస్తున్నాం, అంతేనా కదా? ఎవరిని అడిగిన మీరేం చెప్తారు? సమస్యలు కాకుండా మంచి చెప్పేవాళ్ళు అక్కడ ఉన్నాం కదా. ఎందుకంటే అందరూ సమస్యలు లేని ఉన్నారు సమస్యలు. యేసు ప్రభు వచ్చి ఒక ఈ రోజే నిలబడి చెప్పిన యేసు ప్రభు కూడా సమస్యలు చెప్పేస్తారు. అందుకని మన అవిశ్వాసం బట్టి మనకు జరగటం లేదు కార్యములు. అప్పుడప్పుడు కొత్త చూడండి, అప్పుడే వస్తారు. మీరు కూడా ప్రారంభంలో వచ్చారు కదా, వచ్చినప్పుడు మీకు జరిగింది ఎందుకు జరిగిందంటే, ఎందుకు జరిగింది చెప్పినప్పుడు మీరు ఒక్కొక్కరు జరిగి ఉంటాయి, కొద్దిగా జరగడం ఊరిలో ప్రతి ఒక్కరు జరిగి ఉంటాయి. ఎందుకు జరిగినాయి అప్పుడు ఈ కానాను స్త్రీ అన్నారు చూడండి, ఆ కానాను స్త్రీ లాగా బతికినాడారు. అప్పుడు అన్నారు తెలుసుకురా నుండి, ఏందమ్మా బైబిల్ పట్టుకున్నామంటే ఎక్కడ కూడా ఏం కాలేదు, ఇంకా ప్రాణం అన్నా పోయినాక ఆయనే యేసు ప్రభువు అన్నాడు. ఈ విశ్వాసం అంతంగా చూడాలనుకున్నారు, మధ్యలో నుంచి పడింది ఏంటిది? అపోహ, అవిశ్వాసమా? అమ్మాయికి ఏపించిందో నీకేపించింది ఏదంటే ఇష్టము తెలియదా? ఏదంటే ఇష్టము అదే తెచ్చిపెట్టింది నీ దగ్గర, ఏదంటే ఇష్టం అదే తెచ్చిపెట్టింది. 24 గంటలు ఇప్పుడు మాకు పెళ్ళి 12 సంవత్సరాలు దాటింది, ఈ రోజు బాగున్నారని చెప్పలే అమ్మాయి. నిజంగా రోజు ఏదో ఒకటి, కానీ అది పట్టుకొని కూర్చుంటే పనులు జరగవు. మీకు ఎప్పుడైనా బాగలేనట్టు కనపడుతుందా? అప్పుడెప్పుడు అంటారు కొన్ని రూపాయలు, ఎప్పుడు కూడా తప్పుతుంది. ఇంటిపై పడుకునేటప్పుడు అంటే కలుపుకున్నట్టు నేను ఒకటే చెప్తాను, ప్రార్థన చేసి పడుకుంటాను. ఏందయ్యా అంటే నిజంగా చెప్తున్నాను, దేవుడిని నమ్మితే దేవుడే చూసుకుంటాడు అంతే. ఎందుకున్నదంటే పౌలు అంటారు, నాలో ఒక ముందు ఉన్నది ఉండక తెలివిగా ఉంది. నన్ను చాలా మంది అంటారు, నాకు ఈ యొక్క జుట్టు మొత్తం ఊడిపోతుంది మొత్తము. నేను ప్రార్థనకు రాకుండా ప్రయోగాలు చేశాను, ప్రార్థనకు వచ్చేటప్పుడు పట్టించుకోలేదు. చాలా మంది అప్పుడు మాస్టర్ గారు మీరు ఫోటోలో బాగుంటుంది అంటారు. నేను ఒకటే చెప్పాను, దేవుడు నాకు బంగారం లాంటి భార్యని ఇచ్చాడు, నాకు లోకంతో పని లేదు. ఇది చేసుకోవటానికి వచ్చింది లోకానికి, ఈ ఏషాలు వేయడానికి కదా పనికి వచ్చింది. తెల్ల జుట్టు వస్తుంది అని వద్దే నాని. తెల్ల జుట్టు ఏమని రాయబడింది బైబిల్ గ్రంథంలో? ఏమి రాయబడింది? కిరీటం అంటది, జ్ఞానానికి మూలం అంటది, పెద్దలకు వినయ విధేయతలకు గౌరవానికి ప్రాధం అంటది. దాన్ని మనం కవర్ చేయకుండా ఉంటాం. నేను చెప్తున్నాను చూడండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలన్నా ప్రతి ఒక్కరికి మీకు ఆశీర్వాదం ఇవ్వాలనుకున్నారు. మీ కుటుంబాలు మారాలి, మీ భర్తలు మారాలి, వాళ్ళందరూ మారాలని మీరు ప్రార్థన చేశారు, ఈయటానికి దగ్గర పెట్టారు. ఈ పండు కాలం వచ్చాక దేవుడికి మీ బుద్ధి తెలిసి వద్దే దేవుడు అనుకున్నాను. ఈయటానికి మీ ఇళ్ళ దగ్గరకు ఎన్నోసార్లు మీ ఇళ్లలో వాళ్ళు మీ దగ్గర అడిగారు, మా కోసం ప్రార్థన చేయమన్నారు. కానీ మీ బుద్ధులు బయట పడతారు. వాళ్ళు ఏమన్నారంటే, ప్రార్థన నువ్వు పోయేది ఎక్కువ, నేను నన్ను కూడా పిలుస్తావా? అప్పుడు అలా మాట్లాడు. ఇప్పుడు ఎందుకంటే మాట్లాడుతుందంటే నీ బుద్ధి బయట పడింది. దేవుడికి తెలియదంటే ఆయన తెలుసు కాబట్టి నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో తెలుసా? చిన్నపిల్లడు అడిగినామంటే మీరు చాక్లెట్ ఇస్తారు, అడిగినామంటే బొబ్బలు తింటారు. ఎప్పుడన్నా ఎందుకేరమ్మా? మిగతా లోపల కడుపులో అతకపోతే మళ్ళా కడుపు వేయాలంటే కష్టం అండి, వాడి కష్టం కోసం. అలాగనే దేవుడు మనకు అడిగినామంటే ఇవ్వాలనుకున్నాడు, కానీ మనకు అనుభవం రావాలి. అనుభవం తెప్పిద్దామనుకునే లోపు కాలుకు వెలుగు బట్టి మళ్ళా పడిపోతాం. ఇప్పుడు మీరు చెప్పే సమస్యలు ఏంటంటే అబ్రహాముకు లేని సమస్యలు ఉన్నాయి. అబ్రహాము ఏమి లేనాడమ్మా? ఎన్నో నేను పశువులు మందలు
ఇప్పుడు మనకైనా టైం పాస్ ఒక 50 ఉంటాయా? ఉన్నాయి 50 కన్నా. ఒక గొడ్లు మందలు ఏమన్నా 10,000 ఉండేవి కన్నా. ఓకే, లేకపోతే ఇంకా పనులు ఏమన్నా ఒక 5,000 మంది కన్నా ఉన్నారా? మరి అబ్రహాంకి ఎంతమంది ఉన్నా కూడా ఇవన్నీ పక్కన పెట్టి దేవుడి తర్వాత అన్నాడు. ఇప్పుడు నువ్వు పక్కన పెట్టలేదు కాబట్టి అబ్రహాంకి వచ్చిన ఆశీర్వాదం నీకు రాలేదంటే. మీరు ఏమన్నానండి, ఎందుకయ్యా మేము ప్రార్థన పత్రం జరగలేదంటే అబ్రహామును ఆశీర్వదించారు కదా, మమ్మల్ని ఎందుకు ఆశీర్వదించలేదంటే అబ్రహాం అవన్నీ పక్కన పెట్టాడు, మీరు అవి ముందు పెట్టుకున్నారు, నీ దగ్గరికి ఆయన రావడానికి అడ్డమైపోయింది. ఇప్పుడు ఈ సహోదరి ఉంది కదా, ఈ సిస్టర్ గారు, మీ అక్క నాకు కనపడకుంటానికి ఏం అడ్డమైంది? ఈ ఫ్లవర్ వాజ్ అడ్డమైంది. ఇప్పుడు అక్క నాకు కనపడాలంటే ఫ్లవర్ వాజ్ పక్కా చేయాలి. ఇప్పుడు దేవుడి దీవెన నీ దగ్గరికి రావాలంటే దేవుడికి నీకు మధ్యలో లోకాశలు అనే అడ్డం ఉంది. అందుకే మీకు ఆశీర్వాదాలు రావట్లేదు చాలా కుటుంబాలు. అదే వాళ్ళ అవిశ్వాసం అక్కడ అదే. ఎందుకు తృణీకరించారంటే లోక పద్ధతులు వచ్చే ఆ దగ్గర. నేను అదే చెప్తున్నాను. దైవజనుడి దగ్గరికి నేనప్పుడు ప్రార్థన చేయడానికి మా విజ్ఞాన సాహసం అన్నారు బ్రదరు. మేము ముక్కు మొక్కలు కూడా తెలియదు. ఎవరో ఒక ఆయన అక్కడ యాక్సిడెంట్ అయిందన్నారు. ఎక్కడది? కొన్ని దగ్గర బ్రదరు. నాకు ఆ పాస్టర్ మొక్క కూడా తెలియదు. పోయాము, చూసాము, ప్రార్థన చేసాము, వచ్చాము. ఎందుకు పోయారు బ్రదర్ అంటే ఒక్కటే తీర్మానం. అక్కడ పోయి చూసి వచ్చినంత మాత్రం నా సొమ్యం కూడా ఆయనకేం ఇబ్బంది ఏం లేదు. కానీ ఒకటి ఏంటంటే నా దేవుడు నన్ను పరీక్ష చేస్తున్నాను. కానీ ఇప్పుడు ఎలా అయిపోయారంటే అందరూ స్వార్థం చేసింది లోకం. మన దైవజనుడు పాస్టర్ జాన్రోజ్ గారు బాగలేదు. ఆయన దగ్గరికి వెళ్ళాము, పొద్దున్న వెళ్ళాము, వచ్చాము. పొయ్యేతో పెళ్లి కష్టాలు పడ్డాము. నాకు మా అమ్మాయికి తెలుసు. ఆ బండిని స్టార్ట్ కాలే, తొక్కి కాలు నొప్పులు పుట్టిందా. ఏం చేయాలి? తప్పదు, పోయి రావాలి. ప్రార్థన చేసి వచ్చాము. నిజంగా ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు నేను అదే చెప్తాను అమ్మాయికి. ఒకటే చెప్తాను, నీకు ఏ ఇబ్బంది వచ్చి నిన్ను ఎవరు పట్టించుకోకుండా నువ్వు అసలు డోంట్ కేర్, ఏం పట్టించుకోవద్దు. ఎవరికైనా ఇబ్బంది వస్తే నీ వాకను నీ ప్రాణాన్ని పక్కన పెట్టి నా దగ్గర పోయినా అంతకుమించి మనం ఏం సాధించలేము అంత లోకం. యేసు ప్రభువు నేర్పించి శత్రువుని ఏం చేయమన్నాడు ఆయన? అది మనకు నేర్పించింది ప్రేమ. నాకు బాగినప్పుడు నన్ను పడుచుకోలేదు, నాకు ఫోన్ చేయలేదు, నేను వద్దు. ఎందుకు? వాళ్ళకు మనకు తేడా ఉంది. అది ఈరోజు మీ అందరికీ చెప్తున్నాను. మీరు ఎన్ని సంవత్సరాలని చూడండి, ఇలాగనే టైం ప్రకారం మీరు ప్రవర్తించే వాళ్ళంటే మీరు బతికినంత కాలం ఎలా ఆశీర్వాదం రావు. ప్రారంభంలో ఉన్నట్టు ముగింపులో ఉంటే ప్రారంభంలో ఎలాంటి ఆశీర్వాదాలు వచ్చేది తెలుసా మీకు? దేవుడు ఏం చేశాడంటే ఇక్కడున్న నన్ను పెట్టిన తర్వాత ఇది మర్చిపోయి నేను ఎంత చుట్టే పోదాం అనుకున్నాను, తెలియదు, మళ్ళా ఇటువల్ల పడిపోతాను. కాబట్టి మీ అందరికి ఒకే విషయం చెప్తున్నాను, మన అవిశ్వాసము మనకు కార్యాలు జరగకుండా అడ్డమైపోయాది. దాన్ని పక్కన పెట్టినట్టు ఏం చేయాలి? పక్కన పెట్టేది ఒకటేనండి, మా ప్రభువు నన్ను రక్షిస్తాడు. నా నమ్మకం అది. 1,00,000 రూపాయలు ఇస్తారన్న, నా ఇంట్లో వాళ్ళు చనిపోయినారన్న ప్రార్థనలో నేను ప్రయాసపడాలన్న. ఏంటంటే నేనే చనిపోతే ఊడిపోతాను చూడండి, అది నా తీర్మానం. నేనే చంపేసి నా దేవుడి చేతులు ఉంది. దేవుడు మా మామగారు చనిపోయారు, అందరూ తెలుసు కదా. ఆదివారం రోజు అందరు తీర్మానం అన్న కొడక మనకొని పెట్టి దావీదు పాస్టర్ పంపించారు. ప్రకాష్ ఈరోజు రాలేడేమోలే అని చనిపోయాడు. అక్కడ పోయాను, చూశాను, అదేమి మనం ఏం చేయగలం చూసి. అప్పుడు హాస్పిటల్ కొంతమంది ఉంటారు, మనం పోయి ఏం చేస్తాం అక్క? ఐసు కాడుకుంటే ఎదురు చూస్తుంటారు, ఇప్పుడు విడుతున్నా బాధ. ఆ ఎదురు చూడటం కంటే ఇక్కడ కూర్చొని ప్రార్థన చేస్తాం, అంతకంటే ఏం కావాలి? మన కోరికలను మనం అదుపు చేసుకోకపోతే మన ఆశీర్వాదాలను మన కాళ్ళతో మనమే తన్నుకుంటాం. అబ్రహాముకు ఆశీర్వాదాలు ఇచ్చాడు, ఈరోజు నీకు ఇవ్వడానికి రెడీ అయిపోయావు. నువ్వు అబ్రహాం లాగా జీవించాల్సిన పని లేదు. అబ్రహాం లాగా నీకున్న దాన్ని పక్కన పెట్టి దేవుడి మీద ఆధారపడు. కష్టం, అంత కష్టం అని చెప్పాలి తెలుసా? మీకు చాలాసార్లు చెప్పారు. అంత కష్టం అంటే చచ్చిపోయి మళ్ళా బతకాలి. కష్టం. ఇదివరకు ఒకసారి భారతదేశంలో చచ్చిపోయావు, ఇప్పుడు నిజంగా చచ్చిపోయి బతకాలి. అది అవకాశం చావాలంటే బాగు. ఇంటికి పోయిన తర్వాత మళ్ళా రేపు శనివారం కానీ ఆదివారం కానీ ఏదైనా ముఖ్యమైన ఇంపార్టెంట్ పని పడ్డప్పుడు కానీ ఏమవుతుంది తెలుసా? ఇది ఎటువద్దు, ఇదంతా ఇటువద్దు. కాలువలో నీళ్లు బరిపోతాయి చూడు, పాతనే ఉంటాయి. పొద్దున్న మేము పోయేటప్పుడు బట్టు వరపాల దగ్గర వాగు దాటినే
సాయంత్రం వచ్చాక వాగే అయిపోయింది. అంతే మనలో ఉన్న వాక్యం కూడా కాదు. ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం బాగా పాడాడితే మళ్ళా 4 రోజులు అది లోపల పడాక మళ్ళీ నాకు తెలియదు. కాబట్టి ఈరోజు మీ అందరికీ ఒక చిన్న మాట, పెద్ద మాట కూడా కాదు, నేను చెప్పిన చిన్న మాట ఏంటంటే దేవుడు మనల్ని ఆశీర్వదించుకుని ఉండటానికి మన అవిశ్వాసమే కారణము. అవిశ్వాసం అనేది ఏంటంటే దేవుని వదిలిపెట్టి పక్కా పోతున్నాం కొన్ని విషయాలు. అది పోకుండా ఈరోజు జాగ్రత్త చేస్తాం. ఓకే, అందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేస్తాం. అందరం లేచి నిలబడడం ప్రార్థన చేస్తాం. అందరూ లేచి నిలబడండి. ప్రభువా, నాతోటి మాతోటి మాట్లాడే ఇదిగో